कृष्ण हरे 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 राम 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 हरे कृष्ण 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 हरे राम 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 हरे कृष्ण 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 हरे राम 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 हरे कृष्ण 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 हरे राम राम हरे कृष्ण 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 हरे राम हरे कृष्ण 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 ఓకే. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద అండ్ గురు మహారాజ్. సో హరే కృష్ణమూర్తి దండవత్ ప్రణామాలు శ్రీ ప్రభుపాద. హరే కృష్ణ భక్తులందరికీ దండవత్ ప్రణామాలు. ప్రతి శనివారం మరియు ఆదివారం జరిగే మన తెలుగు శ్రీమద్ భాగవతం క్లాస్లో జాయిన్ అయిన భక్తులందరికీ స్వాగతం. ఇవాళ మన మధ్య పూజ్య శ్రీ సుందరానంద దాస్ ప్రభుజీ ఉన్నారు. ప్రభుజీ మనకు శ్రీమద్ భాగవతం రెండో స్కందం క్యాంటో 2 ఒకటో అధ్యాయం 12-14 శ్లోకాల గురించి ప్రవచనం చెప్పడానికి వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుజీ. మీ విలువైన సమయాన్ని మాకు ఇవాళ కేటాయించి ప్రవచనం చెప్పడానికి వచ్చారు. ప్రభుజీ మీరు ఒక చిన్న కీర్తనతో క్లాస్ మొదలు పెడతారా? షూర్ మతే. హరే కృష్ణ. నమః ఓం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామీతి నామిని నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదధర శ్రీవసది గౌరా భక్త వృంద జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదధర శ్రీవసది గౌరా భక్త వృందం జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదధర శ్రీవసది గౌరా భక్త వృందం హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో శ్రీమద్ భాగవతం ఇన్వొకేషన్ ప్రేయర్స్ చేద్దాము, తర్వాత చదవచ్చు మనము.
3 శ్లోకాలు ఇవాళ. ఎస్ రెండో ప్రభు. రెండో స్కందం 1వ ఒకటో అధ్యాయము అధ్యాయం. 12 నుంచి 14 కదా. ఎస్ ప్రభు. ఓకే, సో విల్ చాంట్ ఇన్వొకేషన్ ప్రేయర్స్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ఉదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. ఓకే, సో మనం చదవచ్చండి మాతాజీ. షేర్ చేస్తారా? షేర్ చేస్తాను ప్రభుజీ. వన్ షేర్. సెకండ్. చెప్పండి ప్రభుజీ, ఉందా నా స్క్రీన్? కనబడుతుంది మాతాజీ. షూర్, ఓకే. థ్యాంక్ యూ మాతాజీ. సో శ్లోకం 3 శ్లోకాలు చదుదాము. సో ఎస్ ప్రభు. అనువాదము భాష్యం కూడా చదవచ్చు. యా. సో నేను శ్లోకం చదువుతాను, దెన్ ఎవరైనా చదవచ్చు. ఓకే. కిం 12వ శ్లోకం. కిం ప్రమత్తస్య బహుభిః పరోక్షైర్హాయనైరిహ వరం ముహూర్తం విదితం ఘటతే శ్రేయసే యతః. ఓకే. నేను చదువుతాను ప్రభుజీ. షూర్. ప్రపంచం నందు అనుభవరహితముగా సంవత్సరముల తరబడి వృధా కావింపబడిన సుదీర్ఘ జీవనము యొక్క విలువ ఏమున్నది? నిజ శ్రేయస్సు అన్వేషణలో మనుజునికి ఆరంభము కలిగించున్నదైనందున పూర్ణ చైతన్యపు ఒక్క క్షణమైనను పరమోత్తమమై ఉన్నది. హరే కృష్ణ. ఎవరన్నా భాష్యం చదువుతారా మాతాజీ? చదవమంటారా మాతాజీ? చదవండి మాతాజీ. వాక్యము శిలా ప్రభాదికి జై. శిలా ప్రభాది. ప్రతి యోగ్యుడగు మానవుడు శ్రీకృష్ణ భగవానుని పవిత్ర నామ కీర్తనమును చేయవలసిన ఆవశ్యకతను శీలా సుఖదేవ గోస్వామి పరీక్షితునకు ఉపదేశించెను. కేవలము 7 దినముల జీవిత కాలం మాత్రమే ఇంకను మిగిలియున్న రాజును ఉత్సాహపరచుటకు అతడు జీవిత సమస్యలకు సంబంధించిన ఎట్టి జ్ఞానము లేకుండా వందలాది సంవత్సరములు జీవించుటలో ఎట్టి ప్రయోజనము లేదనియు పొందవలసిన పరమ శ్రేయస్సుకు సంబంధించిన సంపూర్ణ చైతన్యంతో క్షణకాలము జీవించుట అయినను శ్రేష్టమని ధ్రువపరచను. భౌతిక జగత్తునందలి బాహ్య లక్షణములో భ్రాంతి నొంది తిని త్రాగి తందనాలాడుట వంటి జంతు లక్షణములందే నియుక్తులైన వారు విలువైన కాలము తెలియకుండా దొర్లిపోగా తమ జీవితమును వృధాపరచుచున్నారు. ఆధ్యాత్మిక జయమును సాధించుటకే బద్ధజీవునకు మానవ జన్మ వసగబడినదని మనము పూర్ణ జ్ఞానముతో ఎరుగవలసి ఉన్నది. అట్టి ప్రయోజనమును సాధించుటకు సులభతరమైన విధానము పవిత్ర హరినామ సంకీర్తనమే. పూర్వశ్లోకమున ఈ విషయమును గూర్చి మనము కొంతవరకు చర్చించి ఉన్నాము. వివిధ రకముల నామాపరాధములను గూర్చిన మరింత జ్ఞానమును మనము ఇప్పుడు పొందెదముగాక. శీలా జీవ గోస్వామి ప్రామాణిక శాస్త్రముల నుండి ఉదహరించుచు నామాపరాధముల విషయమున గల వచనములను చక్కగా సమర్థించిరి. కేవలము పవిత్ర హరినామమును కీర్తించుట ద్వారా మనుజుడు సర్వ పాప ప్రభావముల నుండి ముక్తుడు కాగలడని ఆయన విష్ణు యమాల తంత్రం నుండి నిరూపించిరి. భగవద్భక్తుని నిందించుట గాని ఇతరుల భగవద్భక్తుని కించపరిచినప్పుడు శ్రవణము చేయుట గాని చేయరాదని మార్కండేయ పురాణము నుండి ఉదహరించుచు ఆయన పలికిరి. భక్తుడైన వాడు నాలుకను త్రెగగోయుట ద్వారా ఆ దృష్టిని నిరోధించవలను. ఒకవేళ ఆ విధంగా చేయుటకు ఆసక్తుడైనచో భక్త దూషణమును వినుటకు బదులు ఆత్మహత్య చేసుకొనవలెను. సారాంశమేమనగా భక్త దూషణమును అనుమతించుట గాని శ్రవణము చేయుట గాని ఎవ్వరునూ చేయరాదు. పవిత్ర భగవన్నామమును ఇతర దేవతల నామముల నుండి వేరుపరచు విషయమును శాస్త్రములు భగవద్గీత 10.41 అసాధారణ శక్తి సంపన్నులైన
శక్తి సంపన్నులైనవనియు పరమశక్తి సంపన్నుడగు శ్రీకృష్ణ భగవానుని అంశలే అని ఎరుకపరుచుచున్నవి. శ్రీకృష్ణ భగవానుడు మినహా ప్రతి ఒక్కరూ దాసులే, ఎవ్వరునూ అతనికి స్వతంత్రులుగా లేరు. భగవానుని శక్తితో సమాన శక్తి సంపన్నులు గాని అధిక శక్తి సంపన్నులు గాని లేనందున ఎవరి నామము కూడా భగవాన్ నామం అంతటి శక్తివంతము కాజాలదు. పవిత్ర హరినామమును కీర్తించడం ద్వారా మనుజుడు విపరీతమైన శక్తిని సమస్త మూలముల నుండి సాధించగలడు. కనుక నిర్ణీతమైన శక్తిని విపరీతమైన కాదు మాతాజీ, నిర్ణీతమైన శక్తిని భగవాన్ నామం అంతటి శక్తివంతం కాజాలదు. పవిత్ర హరినామమును కీర్తించడం ద్వారా మనుజుడు కరెక్ట్ మాతాజీ నిర్ణీతమైన శక్తిని సమస్త మూలముల నుండి సాధించగలడు. కనుకనే పరమ పవిత్రమగు హరినామమును ఏ ఇతర నామములతోనూ సమానము చేయరాదు. బ్రహ్మ, శివుడు లేదా ఇతర ఏ శక్తిశాలియగు దేవత అయినను పరమ పురుషుడగు విష్ణువుతో సమానము కాజాలరు. శ్రీకృష్ణ భగవన్ నామము శక్తివంతమగు పవిత్ర నామమును నిక్కముగా మనుజుని పాప ప్రభావముల నుండి ముక్తి నొందుచున్నదే అయినను దానిని దివ్యశక్తిని అశుభ కార్యములందు కొనగోరు వారు ప్రపంచమును అత్యంత పతితుడే కాగలడు. అట్టివారు భగవానునిచే గాని లేదా భగవత్ ప్రతినిధిచే గాని ఎన్నడూను క్షమింపబడరు. కనుక ప్రతి ఒక్కరూ అన్ని విధముల అపరాధరహితముగా శ్రీకృష్ణుని కీర్తించుటయందే తమ జీవితము వినియోగించవలను. జీవితం అందలి అట్టి కార్యము క్షణకాలమైనను దానిని ఆధ్యాత్మిక పురోగతికై యత్నించకుండా వేలాది సంవత్సరములు జీవించడి తరువులు మరియు ఇతర జీవుల వంటి అజ్ఞాన భరితమగు సుదీర్ఘ జీవనముతో పోల్చరాదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ప్రభుజీ ఇంకో శ్లోకం కూడా చదువుతారా ప్రభుజీ, లేకపోతే స్టాప్ చేయనా? అన్మ్యూట్ చేయడానికి రావట్లేదు. మీ వాయిస్ వినిపిస్తోంది ప్రభుజీ. వినపడుతుందా? ఓకే, పర్ఫెక్ట్. వినిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. సో తర్వాత చదువుదాం మాతాజీ. ఫస్ట్ దీని గురించి డిస్కస్ చేద్దాం కొంచెం, దెన్ వీ కెన్ రీడ్ అగైన్. మళ్ళీ తర్వాత షేర్ చేద్దాం కానీ మళ్ళీ. సో ఈ మూడు శ్లోకాలు చాలా విలువైనవి లెసన్స్ చెప్తున్నాయి మనకి లైఫ్లో, మన స్పిరిచువల్ లైఫ్లో. సో ఓవరాల్ కాంటెక్స్ట్ ఏంటి? శ్రీమద్ భాగవతం మొదటి స్కందం ఇప్పుడే అయిపోయింది. రెండో స్కందంలో మొదటి అధ్యాయంలో ఉన్నాము. ఈ మొదటి అధ్యాయంలో మనకి ఏమవుతుందంటే సుఖదేవ్ గోస్వామి ఇప్పుడే కలిశారు పరీక్షిత్ మహారాజుని. సో పరీక్షిత్ మహారాజు సుఖదేవ్ గోస్వామిని ప్రశ్న అడిగారు అన్నమాట. ఏం ప్రశ్న అడిగారు? అందరూ ఎల్లవేళలా ఏది వినాలి, ఏది చాంట్ చేయాలి, ఏది కీర్తనం చేయాలి, తర్వాత ఏది స్మరించాలి, అది చెప్పండి అని అడిగారు. అడిగితే సుఖదేవ్ గోస్వామి ఇమ్మీడియట్గా చెప్పారు, అందరూ భగవంతుడి యొక్క నామము, భగవంతుడి యొక్క లీలలు, భగవంతుడు గ్లోరీస్ కీర్తి మనం శ్రవణం చేయాలి, వినాలి, కీర్తనం చేయాలి, అట్లాగే స్మరించాలి, రిమెంబర్ చేసుకోవాలి. సో అట్లా ఇమ్మీడియట్గా ఆన్సర్ ఇచ్చారన్నమాట. ఆన్సర్ ఇచ్చి సో అవన్నీ శ్రవణము, కీర్తనము మనకు తెలుసు కదా, నవవిధ భక్తి అంటాం కదా. మనం భక్తి చేయడానికి 9 ప్రాసెసెస్ ఉన్నాయి కదా. సో అది ప్రహ్లాద్ మహారాజు సెక్షన్లో వస్తుంది మనకి 7th cantoలో 7వ స్కందంలో. సో శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. సో వాటిల్లో శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం చాలా ముఖ్యమైన అనమాట. సో వీటిలో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అనేది ప్రీవియస్ శ్లోకంలో 11వ శ్లోకంలో చెప్పారన్నమాట. ఏంటంటే చాంటింగ్ చేయటం, దేవుడి యొక్క, కృష్ణుడి యొక్క నామస్మరణం, కీర్తనం చేయటము, అది మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ అనమాట భక్తిలో. అది చెప్పారు. సో ఇట్లా భక్తి చేస్తే మనకి లైఫ్ పర్ఫెక్ట్ చేసుకోవచ్చు, స్పిరిచువల్ గోల్ అచీవ్ చేయొచ్చు అని చెప్పారు ఎసెన్స్గా ఈ ఫస్ట్ ఫ్యూ వర్సెస్లో, ఈ మొదటి స్కందంలో, మొదటి అధ్యాయంలో. సో అప్పుడు పరీక్షిత్ మహారాజ్కి డౌట్ రావచ్చు కదా, ఏంటంటే
అవును, ఇదంతా బాగానే ఉంది, భక్తి యోగా చేస్తే మనం లైఫ్ పర్ఫెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పారు. కానీ అందరిలాగా నాకు చాలా ఏళ్ళు బతికి లేదు, ఇంకా లైఫ్ లేదు నాకు. నేను ఇంకా 7 రోజుల్లో చనిపోతున్నాను. ఆ కర్సు వల్ల, ఆ శాపం వల్ల నేను 7 రోజుల్లో చనిపోతున్నాను. సో అందుకని నాకు కూడా పనికొస్తుందా ఇది, నాకు కూడా పనికొస్తుందా అని డౌట్ రావచ్చు పరీక్షిత్ మహారాజ్కి. అందుకని సుఖదేవ్ గోస్వామి తనకి ఉత్సాహం ఇవ్వడానికి, ఎంకరేజ్మెంట్ చేయడానికి ఈ 3 శ్లోకాలు చెప్తున్నారన్నమాట. సో ఆ 3 శ్లోకాల్లో బ్రీఫ్గా థీమ్ చెప్తాను. 3 శ్లోకాల్లో ఏమేమి డిస్కస్ చేస్తామో తర్వాత మనం డీటెయిల్స్కి వెళ్ళచ్చు. ఈ శ్లోకంలో మెయిన్ థీమ్ ఏంటంటే మన హ్యూమన్ లైఫ్ ఎంత వాల్యుబులో తెలుసుకోవాలి. హ్యూమన్ లైఫ్ ఎంత రేరు, ఎంత వాల్యుబుల్ తెలుసుకోవాలి. తెలుసుకొని భగవద్భక్తిలో మన చాంటింగ్, భగవత్ నామస్మరణము, నామకీర్తనము, హరే కృష్ణ మహామంత్రం, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. అట్లా చాంటింగ్ రెగ్యులర్గా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ చేస్తూ తర్వాత అపరాధాలని అవాయిడ్ చేయాలి. అది మెయిన్ ఫస్ట్ 12వ శ్లోకంలో మెయిన్ థీమ్ అదే ఏంటంటే హ్యూమన్ లైఫ్ వాల్యూ తెలుసుకొని చాంటింగ్ సిన్సియర్గా సీరియస్గా చేయాలన్నమాట, అపరాధాలు లేకుండా. ఓకే, డీటెయిల్స్ చూద్దాం, మళ్ళీ డిస్కస్ చేద్దాం. 13వ శ్లోకంలోనేమో లైఫ్, మన టైము, మన లైఫ్ చాలా వాల్యుబుల్. అందుకనే ఆ ఉన్న కొంచెం టైం అయినా కూడా అయిపోయిన వాటి గురించి బాధపడకుండా ఫోకస్ చేసి భక్తి మార్గంలో ఆ టైంని బాగా యూటిలైజ్ చేసుకోవాలన్నమాట, భక్తి మార్గంలో ఉండడానికి. సో అది సెకండ్ 13వ శ్లోకం ఇంపార్టెంట్ థీమ్. తర్వాత 14వ శ్లోకం ఏమంటే ఆ ఉన్న కొంచెం టైంలో చాంటింగ్తో పాటు మనం శ్రవణం, శ్రీమద్ భాగవతం వినటంలో టైం స్పెండ్ చేయాలి. అది కూడా క్వాలిటీగా వినాలి శ్రీమద్ భాగవతం. దాని గురించి డీటెయిల్స్ మాట్లాడుకుందాం 14వ శ్లోకంలో. ఇప్పుడు ఇది 3 థీమ్స్ అన్నమాట ఇవాళ. ఓకే, ఒకటేమో చాంటింగ్ వితౌట్ అఫెన్స్, అపరాధాలు లేకుండా చాంటింగ్ చేయటము. నెక్స్ట్ ఏమో టైంని బాగా మేనేజ్ చేసుకొని భక్తిని ప్రయారిటైజ్ చేసుకొని భక్తిలో ఉండడము. లాస్ట్ శ్లోకంలోనేమో శ్రీమద్ భాగవతం క్వాలిటీగా వినటం అనమాట. సో బ్యాక్ టు 12వ శ్లోకంలో. 12వ శ్లోకంలో ప్రభువుల వారు చెప్తున్నారు ఏంటంటే పరీక్షిత్ మహారాజ్ని ఎంకరేజ్ చేయడం కోసం ఇట్లా ఎవరు సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు అనమాట. ఏంటి, మీకు ఈ 7 డేస్లో ఉన్నా కూడా జనరల్గా ఎంత ఎంత కాలం బతికాను అనేది కానీ మోస్ట్ ఇంపార్టెంట్ కాదు. ఈ కొంచెం టైంలో కూడా ఎంత కాన్షియస్గా ఉన్నాము, ఎంత భక్తి ప్రాక్టీస్ చేసాము, అది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తున్నాను అనమాట. సో ఎవరు భక్తి ఎట్లా ప్రాక్టీస్ చేస్తారు, ఎవరు ఎందుకు స్టార్ట్ చేస్తారు భక్తి ప్రాక్టీస్, ఎందుకు భక్తి ప్రాక్టీస్ కంటిన్యూ చేస్తారు జనం, మన అందరము, మనకి ఎప్పుడైతే మనకున్న ప్రాబ్లం తెలుసుందో, మనకి సొల్యూషన్ తెలిసిందో, తర్వాత దానికి భక్తి ఎలా ప్రాక్టీస్ చేయాలో తెలిస్తే మనం ప్రాక్టీస్ చేయొచ్చు. సో అదే చెప్తున్నారు భాషలో ప్రభువులు. ఫస్ట్ ఏంటంటే మనం ఈ మెటీరియల్ వరల్డ్లో, భౌతిక ప్రపంచంలో ఉన్నందువల్ల మనకి 4 మెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి: జన్మ, మృత్యు, జర, వ్యాధి. ప్రైమర్లీ మృత్యు, అందరూ చనిపోవాల్సింది ఏదో ఒక టైంలో. అట్లాగే అందరికీ ఏదో ఒక రోగాలు వస్తాయి ఎప్పుడో ఒకప్పుడు. తర్వాత అందరికీ ఓల్డ్ ఏజ్ వస్తుంది, వృద్ధకాలం వస్తుంది అందరికీ. సో వాటి వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి. సో అది ఈ మెటీరియల్ వరల్డ్ నేచరే అదనమాట, ఎవరు తప్పించుకోలేరు. కానీ స్పిరిచువల్ వరల్డ్లో భగవంతుడు భక్తి చేస్తే, మనం ఈ శరీరం కాదు మన ఆత్మ తెలుసుకుంటే ఫస్ట్, దెన్ మనం భగవంతుడి యొక్క అంశం తెలుసుకుంటే, తర్వాత మన డ్యూటీ భగవంతునికి సేవ చేయడమే అని తెలుసుకుంటే, తర్వాత మనకి సంతృప్తిగా ఫుల్గా ఎటర్నల్గా పర్మనెంట్గా సంతృప్తిగా ఉండాలంటే భగవంతుడితో రిలేషన్షిప్ తోటి, ప్రేమతోటి భగవంతుడితో రిలేషన్షిప్ సంబంధంలో ఉంటే అప్పుడు మనం చాలా సంతృప్తిగా ఉంటాము అని తెలుసుకుంటే అప్పుడు మనం భక్తి మార్గంలో కంటిన్యూ అవ్వచ్చు అన్నమాట. సో భక్తి మార్గంలో కంటిన్యూ అవ్వడానికి ప్రీవియస్ శ్లోకంలో ఏం చెప్పారు, మెయిన్ థింగ్ చాంటింగ్ చేయమన్నారు హరే కృష్ణ మహామంత్ర. సో మన ఫస్ట్ థింగ్ ఏంటంటే
ఆ, మనం ఇప్పుడు చాంటింగ్ స్టార్ట్ చేయలేదనుకో, అట్లీస్ట్ స్టార్ట్ ఎవ్రీడే మనం చాంటింగ్ చేయాలన్నమాట. ఉపదేశామృతలో ఇంగ్లీష్లో నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటారు. ఉపదేశామృతలో రూపు గోస్వామి 7వ శ్లోకంలో చెప్తారన్నమాట. మన చాంటింగ్ ఇప్పుడు టేస్ట్ లేదనమాట. మన చాంటింగ్ కష్టం అనిపిస్తుంది, చేదుగా అనిపిస్తుంది, చేదు మెడిసిన్ తీసుకున్నట్టు అనిపిస్తుంది మనకి చాంటింగ్ ఇప్పుడు చాలా మందికి. సో అది ఎందుకంటే ఇప్పుడు కామెర్లో వచ్చిన వాళ్ళు జాండిస్ అంటారు ఇంగ్లీష్లో. కామెర్లో వచ్చిన వాళ్ళు, జాండిస్ వచ్చిన వాళ్ళు, వాళ్ళకి స్వీట్ షుగర్ ఇచ్చినా కూడా వాళ్ళకి చేదుగా ఉంటుందంట. సో మనకేమో అది స్వీట్ షుగర్ తింటే స్వీట్గా ఉంటుంది, వాళ్ళకేమో చేదుగా ఉంటుంది అనమాట. కానీ అదే షుగర్ క్యాండీ వాళ్ళు రెగ్యులర్గా తింటుంటే ఆ జాండిస్ రోగం పోతుంది అనమాట. అప్పుడు ఏదైతే వాళ్ళకి చేదుగా అనిపించిందో మళ్ళీ వాళ్ళకి స్వీట్గా ఉంటుంది. అట్లాగే మనం కూడా ఇప్పుడు ఈ డిసీజ్ కండిషన్లో ఉన్నాం అనమాట, స్పిరిచువల్ డిసీజ్ కండిషన్లో ఉన్నాం. సో అందుకని ఆ చాంటింగ్ చేస్తుంటే హోలీ నేమ్, హరే కృష్ణ మహామంత్ర, ఆ చాంటింగ్ వల్లనే మనం ప్యూరిఫై అవుతాము, ఆ డిసీజ్ పోతుంది, మనకి టేస్ట్ వస్తుంది, అప్పుడు స్వీట్నెస్ తెలుస్తుంది హోలీ నేమ్లో అనమాట. సో అదొక ప్రిన్సిపల్ చెప్పారు ఆ శ్లోకంలో. ఇంకో ప్రిన్సిపల్ ఏమో అంటే, అట్లా టేస్ట్ రావాలంటే ఓన్లీ నేను హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని చాంట్ చేస్తున్నాను, అది వినట్లేదు, దాని ఏం ఫీలింగ్స్ లేవు, ఎట్లా చేసినా వచ్చేస్తుందా రిజల్ట్ అనేది వివరించారనమాట. సో రూప గోస్వామి ఎట్లా వివరిస్తారంటే, మనకి చాంటింగ్ వల్ల టేస్ట్ రావాలంటే, రుచి రావాలంటే ఏం చేయాలంటే 2 కండిషన్లు చెప్తారన్నమాట. ఒకటేమో ఆదరాత్, అంటే రెస్పెక్ట్ఫుల్గా, గౌరవంతో చేయాలన్నమాట చాంటింగ్ హరే కృష్ణ మహామంత్ర ఒకటి. ఇంకోటేమో అనుదినం, అంటే ప్రతిరోజు చేయాలన్నమాట. ఈ 2 కండిషన్లు చెప్పారన్నమాట. రెస్పెక్ట్ఫుల్గా, తర్వాత ప్రతిరోజు అనమాట, అనుదినం. ఏదో సండే ఒకరోజు చేస్తే మంచిది కాదనమాట. అది కూడా మంచిదే అఫ్ కోర్స్, కానీ రోజు చేస్తే ఇంకా మంచిది అనమాట, మనకి టేస్ట్ రావడానికి తొందరగా వీలవుతుంది అనమాట. సో ఆ ప్రిన్సిపల్ చెప్తానమాట. సో మనం ఇప్పుడు ఆ గౌరవించాలంటే మనం అగౌరవపరచకూడదు అట్లీస్ట్ ఫస్ట్. ఎట్లా గౌరవపరచకూడదు అంటే అపరాధాలు చేయకూడదు అనమాట, నామాపరాధాలు. సో నాకు కాల్లో భక్తులు డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్లో ఉండుండొచ్చు కదా ఈ కాల్లో. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం అసలు చాంటింగ్ చేయకపోతే చాంటింగ్ ఎట్లాగట్లా చేయడం మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. కానీ ఆల్రెడీ చాంటింగ్ చేస్తుంటే మన క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇవాళ క్లాస్లో ఆల్రెడీ చాంటింగ్ చేస్తుంటే మనం క్వాలిటీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అపరాధాలు చేయకుండా అని దాని గురించి వివరిస్తున్నాను అనమాట. సో ఒకవేళ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారనుకో, ఇవన్నీ ఓ మై గాడ్ ఇంత కష్టాలు పడాలా అన్నట్టు అనిపిస్తుంది కొంతమందికి. సో అది అలాంటివి ఏం భయపడకండి. స్టార్ట్ చేస్తే చాంటింగ్ రెగ్యులర్గా చాంట్ చేస్తుంటే మనకి ఇంప్రూవ్ చేసుకోవాలనిపిస్తుంది అనమాట. సో ఇది అపరాధాల గురించి ప్రభుపాద వారు లాస్ట్ వీక్ కూడా డిస్కస్ చేసి ఉంటారు, మీరు నిన్న క్లాస్లో డిస్కస్ చేసి ఉంటారు. నిన్న కొన్ని అపరాధాల గురించి చెప్పారు ఆల్రెడీ, జీవ గోస్వామిని కోట్ చేసి ప్రభుపాద వారు భాష్యంలో. ఇవాళ 3 అపరాధాల గురించి వివరిస్తున్నారు. మొదట జనరల్గా 10 అపరాధాలు ఉంటాయి కదా, 10 అపరాధాలు పద్మపురాణంలో రాశారనమాట. అవి హరిభక్తి విలాస్లో కూడా కోట్ చేస్తారనమాట. ఈ 10 అపరాధాలు, అందులో 3 అపరాధాల గురించి ప్రభుపాద వారు వివరిస్తున్నారు. మనకి టైం తక్కువ ఉంది కాబట్టి నేను బ్రీఫ్గా వివరిస్తాను అనమాట అవన్నీ. అట్లీస్ట్ 3 అపరాధాలు బ్రీఫ్గా వివరిస్తాను. అదే అంటే మీనింగ్ ఏంటి, ఎలా కాపాడుకోవాలి మనం అపరాధాలు చేయకుండా అని డిస్కస్ చేద్దాం. మొదటి అపరాధం ఏంటి? మొదటి అపరాధం ఏంటంటే వేరే డివోటీస్ని నిందించడం అనమాట. సాధు నింద అనేది మొదటి అపరాధం అనమాట. సాధువుల్ని నింద చేయడం అనమాట. నింద చేయడం అంటే టూ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటేమో మనమే సాధుల్ని నింద చేయకూడదు, అది 1 ఆస్పెక్ట్. సెకండ్ ఏమో ఎవరైనా నిందిస్తున్నా కూడా మనం వినకూడదు, ప్రోత్సహించకూడదు, ఆ 2 ఆస్పెక్ట్స్. సో మనము నిందించకుండా ఉంటే అది మంచిది, అట్లాగే వేరే వాళ్ళు నిందిస్తున్నా కూడా మనం వినకుండా ఉండాలన్నమాట. దీస్ ఆర్ 2 ఆస్పెక్ట్స్ అనమాట ఈ ఫస్ట్ అపరాధంలో. సో ఈ సాధువులు 2 రకాలు ఉంటారన్నమాట. ఒకళ్ళేమో భక్తులు ఉండొచ్చు, ఇంకోటేమో ట్రాన్స్జెండరలిస్ట్ అంటే ఇంపర్సనలిస్ట్ అంటాం కదా, వాళ్ళైనా
కూడా ఉండొచ్చు. కానీ వాళ్ళు కూడా స్పిరిచువల్ ప్రోగ్రెస్ కోసం ఇవి చేస్తున్నారు. కానీ వాళ్ళకి భక్తి ఇష్టం లేదు. ఎప్పుడైతే భక్తి ఇష్టం లేదు, భగవంతుడి రూపం మీద ఇంట్రెస్ట్ లేదు, అయినా కూడా వాళ్ళు స్పిరిచువల్ సాధన చేస్తున్నారు. ఎవరైతే స్పిరిచువల్ సాధన చేస్తున్నారో, అట్లాగే ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళని మనం నిందించకూడదు, వాళ్ళ నిందని వినకూడదు అనమాట. సో ఈ అపరాధంలో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఇట్లా ఎవరైతే స్పిరిచువల్ సాధన చేస్తున్నారో జనరల్గా వాళ్ళు నామం యొక్క గ్లోరీస్, కీర్తిని పంచుతుంటారు అనమాట. వేరే వాళ్ళకి చెప్పడము, హరినామ హరినామ కీర్తన చేస్తే చాలా మంచిది, మీరు చాంట్ చేయండి అని చెప్తే. అందుకని అలాంటి ఎవరైతే వాళ్ళు నామం గురించి ప్రచారం చేస్తున్నారో వాళ్ళని నిందించకూడదు అనమాట మనం. ఎందుకు? ఎందుకంటే నామము, కృష్ణ భగవానుడు రెండు సమానమే అనమాట. రెండు, నామమే కృష్ణుడు, కృష్ణుడే నామం అనమాట. సో ఇప్పుడు ఎవరైతే నామంకి హెల్ప్ చేస్తున్నారో, వేరే వాళ్ళకి చెప్పి నామం గురించి చేయమని, సో వాళ్ళకి మనం నిందించామనుకో, అప్పుడు నామం మనకి మర్సీ ఎలా ఇస్తుంది, మనకి కృపాదయ ఎలా ఇస్తుంది? ఇవ్వలేదు. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట, ఎవరిని నిందించకుండా అట్లా. సో దట్ ఇస్ ద మెయిన్ ప్రిన్సిపల్ అన్నమాట దీనికి. సో నిందించడం అంటే ఓన్లీ తిట్టడమేనా, అంటే కొడితే ఓకేనా అని డౌట్ రావచ్చు. శాస్త్ర చెప్తుంది అనమాట దీన్ని. దీని ఉపలక్షణం అంటారన్నమాట. ఉపలక్షణం అంటే అన్ని విషయాలు, అన్ని వివరంగా అన్ని విషయాలు చెప్పారన్నమాట. ఒకటి చెప్తే ఇంకా అర్థం చేసుకోవాలన్నమాట, మిగతా కూడా ఇంక్లూడెడ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హిస్ గ్రేస్ హరిపార్షద్ ప్రభు ఒక నైస్ ఎగ్జాంపుల్ ఇస్తారనమాట. ఏంటంటే ఒక అమ్మ బాబుకి చెప్పిందంట, నేను ఇక్కడ పెరుగు దగ్గర పెట్టాను, కిచెన్లో పెట్టాను, మీరు జాగ్రత్తగా చూసుకోండి, కాకి వచ్చి ఏమైనా తినేసి వెళ్తుందేమో, కాకి వచ్చి అది ఎంగిల్ చేస్తుందేమో, జాగ్రత్తగా చూసుకోండి, కాకి రాకుండా చూడండి అని చెప్పి వెళ్ళిందంట బాబుకి. సో బాబు వచ్చేసరికి యాక్చువల్గా పెరుగంతా కింద దొల్లిపోయింది, అంతా అయిపోయింది. సో తను అమ్మ వచ్చి అడిగిందంట, ఏంటి నేను చూసుకోమని చెప్పాను కదా అంటే, అవును కరెక్టే, కాకులు రాకుండా చూసుకున్నాను అని చెప్పిందంట. కానీ పిల్లి వచ్చి తినేసి వెళ్ళిపోయింది అనమాట ఆ పెరుగు. సో ఇది ఉపలక్షణం అంటారనమాట. శాస్త్రాల్లో నిందించద్దు అని చెప్పారు కదా, దాని అర్థము నిందించకుండా ఉండాలంటే, నిందనే చేయకూడదంటే ఇంకా కొట్టకూడదు అనమాట సాధువుల్ని. సో అట్లా 6 విషయాలు చెప్పారనమాట. అవి చూసి చెప్తాను మీకు 6 విషయాలు. ఒకటి ఏంటంటే ఎవరైనా కొట్టడము, వైష్ణవుల్ని కొట్టడము, లేకపోతే చంపడం కూడా, లేదంటే వాళ్ళ గురించి నిందించడము, వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుకోవడం వేరే వాళ్ళతోటి. అలాగే వైష్ణవుల మీద ఎన్వి ఉండటం. తర్వాత అట్లాగే ఎవరు వైష్ణవుల్ని ప్రాపర్గా గ్రీట్ చేయడము, ప్రాపర్గా విష్ చేయకపోవడము, అలాగే వైష్ణవుల మీద కోపం రావటము, అలాగే వైష్ణవుని చూడగానే హ్యాపీగా ఫీల్ అవ్వకపోవడం, ఇవన్నీ కూడా నింద కింద వస్తాయన్నమాట, వైష్ణవ నింద కింద వస్తాయన్నమాట. సో ఎట్ హైయర్ లెవెల్ మాటలు మాట్లాడద్దు, నిందించే మాటలు మాట్లాడద్దు అని ఉంది. కానీ డీటెయిల్స్ చూస్తే శాస్త్రంలో ఇలాంటివి ఏవి చేయకూడదు అనమాట. అంటే వైష్ణవులతోటి మంచిగా వ్యవహరించాలి, ఇన్ సింపుల్ వర్డ్స్ చెప్పాలంటే గౌరవంతో. సో అది ప్రిన్సిపల్ అనమాట, మొదటి అపరాధం గురించి. సో దీనికి మనం ఎలా కాపాడుకుంటాము? ఎవరైనా మనకి వేరే డివోటీ గురించి చెప్తున్నారు అనుకో, అప్పుడు మనం వాళ్ళని ప్రోత్సహించకూడదు, వాళ్ళని డిస్కరేజ్ చేయాలన్నమాట. వాళ్ళకి వాళ్ళు చెప్తుంటే మనం చెప్పాలి, నా భక్తి అంత గొప్పది కాదు, నేను వేరే డివోటీస్ గురించి ఉంటే నా భక్తి పోతుంది, సో ప్లీజ్ నాతో చెప్పకూడదు అని చెప్పచ్చు. సో జనరల్గా శాస్త్రాల్లో రూపల్ వారి భాషల్లో కూడా రాస్తున్నారు, డిఫరెంట్ విధాలుగా రియాక్ట్ చేయొచ్చు అనమాట ఇలాంటి ఎవరైనా నిందిస్తే. ఒకటేమో వాళ్ళు చెప్పేటప్పుడు మనం వాళ్ళని వాదించి డిఫీట్ చేయొచ్చు అనమాట, ఆర్గ్యుమెంట్ చేసి, నువ్వు వాళ్ళ గురించి ఇట్లా నిందిస్తున్నావు, యాక్చువల్గా వాళ్ళు మంచి వాళ్ళు, ఇలా మంచి వాళ్ళు అని డిఫీట్ చేయొచ్చు ఆర్గ్యుమెంట్, ఒక ఆప్షన్. ఇంకో ఆప్షన్ ఏమో వాళ్ళ నాలుక కట్ చేయడము. ఇంకో ఆప్షన్ మన ప్రాణం మనం తీసేసుకోవడం. 4వ ఆప్షన్ మనం ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోవడం అనమాట. ఆబ్వియస్లీ
బెస్ట్ థింగ్స్ ఏంటంటే మనకి ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోవడం అనమాట. ఎందుకంటే ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా వినకుండా మనం ఇంకా. సో అది శాస్త్రం చెప్తుంది అనమాట మెయిన్గా. సో కానీ వాళ్ళని డిఫీట్ చేయాలనుకో మనకి ఇంకా నాలెడ్జ్ ఉండాలి. సో అందుకని మనం శాస్త్ర గురువు దగ్గర సాధువు దగ్గర శాస్త్ర గురించి కన్క్లూషన్స్ మంచిగా నేర్చుకోవాలన్నమాట. సో మెయిన్ థింగ్ ఏంటంటే మొదటి అపరాధము అవాయిడ్ చేయాలి. దానికి వన్ ఆఫ్ ద వేస్ అవాయిడ్ చేయడం ఏంటంటే ఎవరైతే నిందిస్తారో వాళ్ళ దగ్గర ఉండకూడదు. వాళ్ళు నిందించడం స్టార్ట్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోవాలన్నమాట. అట్లాగే రెండో అపరాధం ఏంటి? రెండో అపరాధం ఏంటంటే శివుడిని లార్డ్ శివాని తర్వాత విష్ణుమూర్తిని ఇద్దరిని ఈ ఎట్లా చూడాలంటే ఇద్దరిని సైమల్టేనియస్గా ఒకటేసారి ఇద్దరు సమానం అని చూడాలి, ఇద్దరు డిఫరెంట్ అని చూడాలన్నమాట. అంతేగాని శివుడు అందరి దేవతల్లాగా విఘ్నేశుడిలాగా దుర్గాదేవిలాగా అందరి దేవతల్లాగా ఒకడు అనుకోకూడదు అనమాట శివుణ్ణి. ఎందుకంటే శివుడు విష్ణుమూర్తే గుణావతారలాగా వచ్చారన్నమాట. విష్ణుమూర్తి ఎప్పుడైతే మాయతోటి ఇంటరాక్ట్ అవ్వాలో అప్పుడు శివావతారం తీసుకుంటారు మేడం, గుణావతారం తీసుకుంటారు. మనం గుణావతారాల గురించి ఇన్నే ఉంటారు మీరు భాగవతంలో ఫస్ట్ క్యాంటోలో చెప్తారు ప్రభుపాల్ వారు. గుణావతారాలు ఏంటి? సత్వగుణం కంట్రోల్ చేయడానికి విష్ణుమూర్తి రూపంలో వస్తారు. అలాగే రజోగుణం కంట్రోల్ చేయడానికి బ్రహ్మదేవుడి రూపంలో వస్తారు. అలాగే తమో గుణం కంట్రోల్ చేయడానికి శివుడి రూపంలో వస్తారనమాట. సో అట్లా విష్ణుమూర్తే శివుడి రూపంలో వచ్చారు అని అర్థం అనమాట. సో అంటే మనం శివుణ్ణి గౌరవించాలి. ఎట్లా గౌరవించాలి? శివుడు కృష్ణుడు ఒకటే అని అర్థం చేసుకోవడం కాదు, విష్ణుమూర్తి శివుడి రూపంలో గుణావతారం తీసుకున్నారు అని అర్థం చేసుకోవాలన్నమాట మనం. అప్పుడు శివుణ్ణి రెస్పెక్ట్ చేస్తాము. అంటే శివుడి గుడికి వెళ్ళినప్పుడు నమస్తే పెట్టచ్చు. కానీ శివుడికి ఏం ప్రే చేయాలి మనము? కృష్ణుడి భక్తి ఇవ్వండి అని ప్రే చేయాలన్నమాట. శివుడికి నాకు చాలా డబ్బులు వచ్చేటట్టు చూడండి, నాకు జాబ్ బాగుండేటట్టు చూడండి, పెద్ద ప్రమోషన్ వచ్చేటట్టు చూడండి, పెద్ద ఇల్లు వచ్చేటట్టు చూడండి, మంచి కారు కొనుక్కునేటట్టు చూడండి, అట్లా కోరుకోకూడదు అనమాట. శివుడిని కోరుకుంటే శివుడిని మనం కృష్ణ భక్తి ఇవ్వండి అని కోరుకుంటాం అన్నమాట. సో అట్లని మన శివుడి పూజలు చేస్తూ రెగ్యులర్గా టైం స్పెండ్ చేయకూడదు. సింపుల్ మన మెయిన్ గోల్ ఏంటి? కృష్ణ భక్తి రావాలనుకుంటున్నాం. అందుకనే కృష్ణ భక్తిలోనే మెజారిటీ ఆఫ్ టైం స్పెండ్ చేస్తాం. కానీ అవకాశం వచ్చి మనం శివుడి గుడికి వెళ్ళాము, అప్పుడు మనం మంచిగా మొక్కాలన్నమాట. శివుడికి మొక్కాలి. ఏం మొక్కి ఇది కృష్ణ భక్తి ఇవ్వండి అని కోరుకోవాలన్నమాట. సో శివుడిని డిస్రెస్పెక్ట్ చేస్తే, అగౌరవపరిస్తే అప్పుడు మన భక్తికి మంచిది కదన్నమాట. అది కూడా అపరాధం కింద వస్తుంది అన్నమాట. సో అందుకని శివుడిని ప్రాపర్గా గౌరవించాలన్నమాట. అట్లాగే ఇందాక ఉపలక్షణం గురించి చెప్పాము కదా, శివుణ్ణి గౌరవించమని చెప్పాము ఈ అపరాధంలో. మరి నేను విఘ్నేశ్వరుణ్ణి, సూర్యదేవుణ్ణి వాళ్ళందరినీ పరచచ్చా? లేదు. సో ఇది మెయిన్గా ఒక్క శివుడి గురించి చెప్పారు. వేరే వాళ్ళని కూడా అగౌరవపరచకూడదు అనమాట. దేవతలందరూ భగవంతుడు సేవలో నిమగ్నమై ఉన్నారు. అందుకని వాళ్ళని ప్రాపర్గా గౌరవం ఇవ్వాలి. గౌరవం ఇవ్వడం వేరు, ఆరాధించడం వేరు. ఆరాధించడం అంటే రోజు వాళ్ళకి ఆరతి చేయటము, వాళ్ళ కోసం టైం స్పెండ్ చేయటము, వాళ్ళ స్తుతులు చదవటము, అది ఆరాధన అన్నమాట. మనం కృష్ణ భక్తులు కాబట్టి మనం కృష్ణుని భక్తి మీద ఫోకస్ చేస్తాము టైం అంతా. కానీ వేరే వాళ్ళని అగౌరవపరచము, వాళ్ళని గౌరవంతో చూస్తామన్నమాట. అందరికీ వాళ్ళ పొజిషన్ వాళ్ళకు ఉంది. వాళ్ళు భగవంతుడి సేవలో ఉన్నారు దేవతలందరూ. సో అది రెండవ అపరాధం అనమాట. ప్రభుపాల్ వారు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నారు. ఏంటంటే కృష్ణ భగవానుడు అందరికీ సోర్స్ కాబట్టి, అందరి దేవతలు ఒక పవర్ కూడా కృష్ణ భగవాన్ నుంచి వచ్చింది కాబట్టి, కృష్ణ భగవానుడు ఒక నామము వేరే దేవతల నామము రెండు ఈక్వల్ లెవెల్లో ఉండవు అని చెప్తున్నారు అనమాట. సో కృష్ణుడి నామము టాప్ మోస్ట్ అనమాట. అందుకని ఆ రెండింటినీ సేమే. మీరు దేవి గురించి మంత్రాలు చాంట్ చేసినా కూడా, కృష్ణుని మంత్రాలు చాంట్ చేసినా సేమ్ అనుకోకూడదు అనమాట. సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అనమాట. బై ది వే హరిప్రసాద్ ప్రభు చెప్తారు, ఈ నామాపరాధులు ఓన్లీ కృష్ణుడి నామం కోసం జపం కోసం కాదు. కొంతమంది శైవులు ఉంటారు కదా, వాళ్ళు శివుడి నామం జపం చేస్తారు. వాళ్ళకు కూడా ఈ నామాపరాధాలు ఎఫెక్ట్ అవుతాయి అనమాట. ఎందుకంటే వాళ్ళు శివుడు జపం చేస్తున్నారు, శివుడు భక్తి చేస్తున్నారు, విష్ణుని చులకం చేస్తారనుకో, విష్ణుని అగౌరవపరిచారనుకో, వాళ్ళు కూడా అపరాధం చేస్తారనమాట. వాళ్ళు నరకంకి వెళ్తారనమాట.
మనం శివుడిని అగౌరవపరిస్తే నరకంకి వెళ్ళొచ్చు, శివ భక్తులు విష్ణుని అగౌరవపరిస్తే వాళ్ళు నరకంకి వెళ్తారనమాట. అందుకని మనం జాగ్రత్తగా దేవతల్ని కూడా గౌరవించాలన్నమాట. ఇది రెండవ అపరాధం. తర్వాత ఏడవ అపరాధం కూడా ప్రభుపాద వారు ఇక్కడ శ్లోకంలో చెప్తున్నారు. ఏడవ అపరాధం ఏంటి? ఓకే, నాకు చాంటింగ్ చేసినందువల్ల అన్ని పాపాలు పోతాయని తెలిసింది. సో ఇంకా నేను నాకేమో పాపాలు చేయాలని ఉంది. సో పాపాలు చేస్తూ ఉంటాను, చాంటింగ్ చేస్తూ ఉంటాను. సో దట్ వే ఆ పాపాలన్నీ పోతాయి. అట్లా అనుకోవటము అపరాధం అనమాట. అది నామప్రభు క్షమించలేరన్నమాట. సో పాపంకి భోగంకి డిఫరెన్స్ ఉంది. భోగం అంటే మనకి ఏదైనా భౌతిక కోరికలు ఉన్నాయి, ఎక్కువ ఎంజాయ్ చేయాలనిపిస్తుంది, అది ధార్మికంగా ఎంజాయ్ చేయటము భోగ. కానీ అధార్మికంగా శాస్త్రానికి విరుద్ధంగా శాస్త్రాలు ఏవైతే చేయకూడదని చెప్పారో అవి చేయటము పాపం అనమాట. సో ఆ పాపాలు చేస్తూ చాంటింగ్ చేస్తున్నాను కదా పాపాలు పోతాయి అనుకోవటము ఇది ఇంకో ఏడో అపరాధం అనమాట. సో ప్రభుపాద వారు అందుకని మనకి ఎంకరేజ్ చేస్తున్నారు. రూపగోస్వామి కూడా చెప్తున్నారు కదా, అగౌరవపరచకూడదు, అపరాధాలు చేయకుండా చాంటింగ్ మంచిగా చేస్తుంటే మనకి చాంటింగ్లో రుచి వస్తుంది అనమాట. అనుదినం ప్రతిరోజు చాంటింగ్ చేసుకోవాలన్నమాట. ఈవెన్ కొన్నిసార్లు మనకి తెలవకుండా మనం కంట్రోల్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు కోపం ఎక్కువ వస్తుంది అనుకో, నేను కంట్రోల్ చేసుకోకుండా మాట్లాడేస్తాను వేరే డివోటీస్ని. మరేం చేయాలి అంటే మన శాయశక్తిలో మనం ప్రయత్నిస్తాము, అట్లాగే మన చాంటింగ్ కంటిన్యూస్గా వీలైనంత వరకు చేస్తూ ఉంటాం అనమాట. చాంటింగ్ చేస్తుంటే మనకు శక్తి వస్తుంది అప్పుడు కంట్రోల్ చేసుకోవడానికి, కోపం వ్యక్తపరచకుండా ఉండడానికి. సో అది 12వ శ్లోకంలో నేర్చుకుంటున్నాం మనం. ఏంటంటే మనం హ్యూమన్ లైఫ్ గురించి వాల్యూ తెలుసుకొని మనం చాంటింగ్, హరికృష్ణ మహామంత్ర చాంటింగ్ అపరాధాలు లేకుండా చేయాలన్నమాట. అప్పుడు మనం ప్రోగ్రెస్ అవుతాం భక్తిలో. ఇప్పుడు 13వ శ్లోకం వెళ్ళొచ్చు. మీరు షేర్ చేస్తారు మతి? ఎస్ ప్రభుజీ. ఎస్ ప్రభుజీ. ఓకే, షూర్. కత్వాంగో నామ రాజర్షిర్ జ్ఞాత్వేయత్తామిహాయుషః ముహూర్తా సర్వముత్సృజ్య గతవాన్ అభయం హరిం. ఎవరైనా చదువుతారా అండి అనువాదము? అన్మ్యూట్ చేసి చదవచ్చు. మాతాజీ చదువునా మాతాజీ? నేను చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. చదవండి మాతాజీ. చదవండి మాతాజీ. చదువుతున్నా. రాజర్షియగు కట్వాంగుడు తన జీవితము ఇక ముహూర్త కాలము మాత్రమే ఉన్నదని తెలుసుకొని నా పిదప శీఘ్రమే సర్వ భౌతిక కర్మల నుండి విముక్తుడై పరమ రక్షణమైన హరి ఆశ్రయమును పొందేను. చదవాలన్నా మాతాజీ? ఎవరన్నా వేరే వాళ్ళు చదువుతారు మాతాజీ? పూర్ణ బాధ్యత హరే కృష్ణ మాతాజీ. మానవ జన్మము యొక్క పరమధర్మమును గూర్చి సదా జ్ఞానవంతుడై ఉండవలెను. భౌతిక జీవనావసరములను గాంచుటకై చేయబడు కర్మలే సర్వస్వం ఎన్నడును కావు. తరువాతి జన్మమున చక్కని స్థితిని పొందుటకై తన ధర్మము పట్ల ప్రతి ఒక్కరును ఈ సదా జాగరూకులై ఉండవలెను. అట్టి పరమధర్మము కొరకై మనలను తయారు చేసుకొనుటకే మానవ జీవితము ఉద్దేశింపబడినది. రాజ్య పాలనా భారమునందు సైతము తన జీవిత ముఖ్య ధర్మమును మరువని కారణముగా ఖట్వాంగ మహారాజు ఇచ్చట రాజర్షిగా పేర్కొనబడినాడు. ధర్మరాజు, పరీక్షిన్ మహారాజు వంటి రాజర్షులను ఈ విధముగానే ఉండిరి. తమ ముఖ్య ధర్మ నిర్వహణలో జాగరూకత వహించిన కారణమున వారు ఆదర్శనీయ పురుషులై ఉన్నారు. దానవులతో యుద్ధము చేయుటకు ఖట్వాంగ మహారాజు దేవతలచే ఊర్ధ్వలోకములకు ఆహ్వానింపబడెను. పిదప అతడు దేవతలకు తృప్తి కలుగునట్లుగా యుద్ధములందు పోరాడెను. అతని ఎడ ప్రసన్నులైన దేవతలు భౌతికానందము కొరకై ఏదేని ఒక వరమును వసగగోరిరి. కానీ ముఖ్య ధర్మము పట్ల హరే కృష్ణ స్క్రీన్ మాతాజీ. ముఖ్య ధర్మము పట్ల జాగరూకుడైన ఖట్వాంగుడు తన శేష జీవిత కాల పరిమితిని గూర్చి దేవతలను ప్రశ్నించాను.
అనగా తదుపరి జన్మము కొరకై తనను తాను తయారు చేసుకునవలసి ఉన్నందున అతడు దేవతల నుండి ఏదియో కొంత భౌతిక వరదానమును పొందేవలనను ఆతృతను కనపరచలేదు. కానీ అతని జీవితము ఇక ముహూర్త కాలము మాత్రమే నిలిచి ఉండునని దేవతలు అతనికి తెలియజేసిరి. అంతటా ఆ రాజు అత్యున్నత ప్రమాణపు భౌతిక భోగ పూర్ణమగు స్వర్గలోక రాజ్యమును శీఘ్రమే విడిచి దరిత్రికి చేరి పూర్ణ అభయమైనట్టి దేవదేవుని చరమాశ్రయమును స్వీకరించెను. ఆ విధముగా తన గొప్ప యత్నమున అతడు కృతకృత్యుడై మోక్షమును బడిసెను. ఆ రాజర్షి యత్నము క్షణకాలమే అయినను అతడు విజయమును సాధించెను. తన ముఖ్య ధర్మము పట్ల అతడు సదా జాగరూకుడై ఇండుటయే అందులకు కారణము. శ్రీకృష్ణ భగవానుని యశస్సును శ్రీమద్ భాగవత రూపమున శ్రవణము చేయుట ఎనడి పరమ ధర్మమును నిర్వహించుటకు జీవితమున కేవలం 7 దినములు మాత్రమే మిగిలి ఉన్నను పరీక్షిత్ మహారాజు ఆ విధముగా ఘనుడగు సుఖదేవ గోస్వామిచే ఉత్సాహము కూర్చబడెను. భగవత్ సంకల్పముచే పరీక్షిత్తు శీఘ్రమే సుఖదేవ గోస్వామిని కలువగలిగెను. అతడు సాధించిన ఆధ్యాత్మిక విజయం అనేది గొప్ప నిధి శ్రీమద్ భాగవతం నందు చక్కగా పేర్కొనబడినది. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాతాజీ. ప్రభుజీ. 14వ శ్లోకం కూడా చదవచ్చు మాతాజీ. ఎస్ ప్రభుజీ. చెప్పండి మాతాజీ. సౌండ్ రావడం లేదు. తపస్సే తర్హి కౌరవ్య. మీరు శ్లోకం చదువుతారా ప్రభుజీ? షూర్ మాతాజీ. తవాపి ఏతర్హి కౌరవ్య సప్తాహం జీవితావధిః ఉపకల్పయ తత్సర్వం తావద్యత్ సాంపరావికం. ఎవరైనా భాష్యం చదువుతారా అండి ప్రాచార్జీస్? హరే కృష్ణ మాతాజీ. చదువుతాను మాతాజీ. హరే కృష్ణ ప్రభు. చదవండి, భాష్యం చదవండి. తాత్పర్యం చదవండి, భాష్యం వేరే వాళ్ళు చదువుతారు. చదవండి మాతాజీ. పరీక్షేంద్ర, నీ ఆయురార్థము ఇక 7 దినములకు పరిమితమై ఉన్నది కనుక తదుపరి జన్మము యొక్క ఉత్తమ ప్రయోజనమునకు అవసరమగు కార్యములన్నిటినీ ఈ సమయమున నీవు నిర్వహింపవచ్చును. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఇంకెవరన్నా మాతాజీస్? కాంచనాంగి మాతాజీ హరే కృష్ణ చదవమంటారా? హరే కృష్ణ. చదవండి, భాష్యం చదవండి. అతి కొద్ది సమయంలోనే తనను తాను తదుపరి జన్మమునకై తయారు చేసుకునిన ఖట్వాంగ మహారాజు ఉపమానమును ఉదహరించిన పిమ్మట సుఖదేవ గోస్వామి ఇంకనూ 7 జన్మలు మిగిలి ఉన్నందున తదుపరి జన్మకై సన్నద్ధముగుటకు ఆ సమయపు లాభమును సులభముగా గడింపవచ్చునని పలుకుతూ పరీక్షిత్ మహారాజును ప్రోత్సహించను. అనగా తన ఆయుర్దాయమునందు మిగిలిన 7 దినములందును పరీక్షిత్ మహారాజు శ్రీకృష్ణ భగవానుని శబ్ద ప్రాతినిధ్యము యొక్క ఆశ్రయమునే కైకొని ముక్తుడు కావాలనని సుఖదేవ గోస్వామి పరోక్షముగా అతనికి తెలిపెను. అనగా సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు ప్రవచించిన రీతిగా శ్రీమద్ భాగవతమును శ్రవణము చేయుట ద్వారా ప్రతి ఒక్కరూ తాము తదుపరి జన్మకై చక్కగా తయారు చేసుకొనగలరు. కర్మాచారములు అనున్నవి లాంఛన ప్రాయములు కావు. రాబో శ్లోకములందు ఉపదేశింపబడినట్లు తప్పనిసరిగా నిర్వహింపదగిన కొన్ని అనుకూల పరిస్థితులను కలవు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీస్. ఓకే ప్రభుజీ, షేర్ స్టాప్ చేస్తున్నాను. షూర్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఈ 2 శ్లోకాల్లో సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి హోప్ ఇస్తున్నారు అనమాట, ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. ఎలా? ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఖట్వాంగ మహారాజు ఒకతను ఇంతమంది ఉండేవారు. ఆ రాజు ఒక మొమెంట్, ఒక ముహూర్తం టైంలోనే సక్సెస్ వచ్చేసింది తనకి భక్తిలో. సో ఆ ఎగ్జాంపుల్ చెప్పి పరీక్షిత్ మహారాజ్ని ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట. నీకు యాక్చువల్గా 7 days ఉంది. సో నీకు చాలా టైం ఉంది ఖట్వాంగ మహారాజ్తో కంపేర్ చేసుకుంటే. సో నువ్వు కూడా సక్సెస్ తీసుకురావచ్చు. ఎలా తీసుకురావచ్చు? శ్రీమద్ భాగవతము విను ఈ 7 days మంచిగా, 7 days మంచిగా విని లైఫ్ పర్ఫెక్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట. సో అది ఖట్వాంగ మహారాజ్ స్టోరీ ప్రభుపాద్ వారు భాషలో కొంచెం చెప్తున్నారు. 9వ స్కందంలో కూడా ఖట్వాంగ మహారాజ్ స్టోరీ చెప్తారు అనమాట. బేసికలీ ఖట్వాంగ మహారాజు స్టోరీ బ్రీఫ్గా ఏంటంటే, ఖట్వాంగ మహారాజు ఈ భూలోకంలో ఉండే రాజు అంట, కానీ ఆయన చాలా పవర్ఫుల్ రాజు. సో
దేవతలకి ఏదో యుద్ధంలో సహాయం చేయడానికి అడిగారన్నమాట. సహాయం అడిగితే కత్వాంగ మహారాజు అప్పుడు దేవలోకం కూడా వెళ్ళారు. అప్పట్లో ఇక్కడి నుంచి దేవలోకం ట్రావెల్ చేయగలిగేవాళ్ళనమాట రాజులు కూడా. సో వెళ్ళి దేవతలకి హెల్ప్ చేశారంట. హెల్ప్ చేస్తే వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు దేవతలు ఆ యుద్ధంలో. అప్పుడు దేవతలు అడిగారు, "ఉమ్, మాకు చాలా హెల్ప్ చేశారు కదా, మీకు ఏం వరం ఇవ్వచ్చు మేము, మాకు చాలా వరాలు ఇవ్వచ్చు మేము" అని అడిగారంట. అప్పుడు కత్వంగ మహారాజు, "ఓ మేబీ డైమండ్స్తో ఇల్లు కట్టి ఇవ్వండి, లేకపోతే ఆమ్, ఆ, నాకు చాలా రోజులు ఆ, ఎక్కువ బతికేటట్టు చూడండి", అలాంటి భౌతిక కోరికలు ఏమి అడగలేదన్నమాట. అట్లా అడగకుండా తను నాకు ఇంకా జీవితం ఎంత మిగిలింది అని అడిగారంట. ఎందుకు అడిగారు ఇవి? ఎందుకు భౌతిక కోరికలు అడగలేదు, ఎందుకు ఈ క్వశ్చన్ అడిగారంటే తనకి కత్తాంగ్ మహారాజ్కి క్లియర్గా తెలుసు, నేను నేను కొంచెం పెద్ద ఇల్లు కొని పెద్ద కారు కొని ఈ ఎంజాయ్మెంట్ ఆ ఎంజాయ్మెంట్ చేస్తే అది టెంపరీ, కొంచెం సేపు కొన్ని రోజులు కొన్ని ఏళ్ళే పనికొస్తుంది. కానీ నా లైఫ్ గోల్ ఏంటంటే భగవంతుడి సేవలో ఉండటం కోసం. ఆ లైఫ్ గోల్కి నేను ట్రై చేయాలి. సో ఎంత టైం ఉంటుందో తెలిస్తే నేను ఫుల్గా డెడికేట్ చేస్తాను లైఫ్ అంతా దానికోసమే అన్నట్టు అడిగారంట. సో అప్పుడు సో వాళ్ళు చెప్పారు, ఒక ముహూర్తమే ఉంది నీకు టైము అని చెప్పారనమాట దేవతలు. అప్పుడు ఇమ్మీడియట్గా టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ ఆ దేవలోకం నుంచి, స్వర్గంలోకం నుంచి బయటకు వచ్చేసారు, కిందకు వచ్చేసారు, భూలోకంకి వచ్చారు. వచ్చి భగవంతుని మీద ధ్యానం చేసి ఆయన మళ్ళీ పర్ఫెక్షన్ వచ్చేసింది అనమాట, భగవంతుడి సేవలోకి వెళ్ళిపోయారు అనమాట. సో దీంట్లో మన ఆచార్యులు చెప్తారు, తను స్వర్గలోకంలో ఉండి ఏం చేయలేదన్నమాట. స్వర్గలోకంలో ఉంటే మళ్ళీ చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా, సెన్స్ ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా, ఇంద్రియ తృప్తికి కావాల్సి ఉంటాయి కదా, అవి ఏమన్నా ప్రాబ్లం వస్తుందేమో అనుకున్నానంట. ప్రాబ్లం వస్తాయి అనుకుని, సో వాటి వల్ల ప్రాబ్లం వస్తుందని అందుకని భూలోకం వచ్చారన్నమాట. భూలోకం వచ్చి ఫోకస్డ్గా చేశారన్నమాట. సో ఈ శ్లోకంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం కూడా మనకందరికీ భక్తి చాలా ఇంపార్టెంట్ అని తెలిసింది ఇప్పుడు. కానీ భక్తి ప్రాక్టీస్ అర్జెంట్ అని కూడా అర్జెన్సీ తెచ్చుకోవాలంట మనం భక్తి ప్రాక్టీస్లో. ఎందుకంటే మనం అనుకుంటాము, ఓ భక్తి చాలా ఇంపార్టెంటే, నేను చేద్దాం అనుకుంటున్నాను, ఓకే ఇవాళ జనవరి 11th కదా, మేబీ ఫిబ్రవరి 1st నుంచి మంచిగా స్టార్ట్ చేస్తాను, అప్పుడు ఫ్రెష్ స్టార్ట్ ఉంటుంది అట్లా అనుకుంటాం అన్నమాట. లేకపోతే లేదు, వైశాఖ పూర్ణమై లేకపోతే వసంత పంచమి రోజు చేస్తే చాలా మంచిదంట, అప్పుడు వెయిట్ చేస్తారు, వసంత పంచమి 3 నెలల తర్వాత వస్తుంది అప్పుడు చేస్తాం అన్నట్టు. అట్లా కాకుండా అర్జెన్సీ తెలుసుకోవాలన్నమాట. మనం ఎంత లైఫ్ ఉందో మనకు తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదు. అందుకని మన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మన భక్తిలో గ్రో అవటం అనమాట. సో అట్లా అది అర్థం చేసుకొని మన లైఫ్ అంతా నడిపించుకోవాలన్నమాట. అట్లా లేకపోతే ఏమవుతుందంటే మన లైఫ్లో మాయం అనే డిఫరెంట్ థింగ్స్ బిజీగా చేసేస్తుంది, అన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అనిపిస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఆఫీస్ వర్క్ ఇంపార్టెంట్ అనుకొని 8 hours బదులు 16 hours చేస్తారు కొంతమంది ఆఫీస్ వర్క్. కొంతమంది ఓన్లీ ఫ్యామిలీ చూసుకోవాలనేసి భక్తిని పట్టించుకోవాలన్నమాట. అట్లాని మనం ఆఫీస్ వర్క్ చేయకూడదని చెప్పట్లేదు, ఫ్యామిలీ చూసుకోకూడదు అని చెప్పట్లేదు, కానీ మన గోల్, ప్రైమరీ గోల్, ముఖ్యమైన గోల్ మర్చిపోకూడదు అని చెప్తున్నాం అన్నమాట. అంటే దాని అర్థం ఏంటి, మనం ప్రతిరోజు మనం టైం చేసుకోవాలి ఏంటి, భక్తి ప్రాక్టీస్ కోసం, చాంటింగ్ చేసుకోవడము, భాగవతం కానీ భగవద్గీత వినడం కోసము, చదవడం కోసము, భగవంతుని అర్చించడం కోసము టైం ఉంచుకోవాలన్నమాట లైఫ్లో. అట్లా లేదనుకో, టైం లేదనుకో, అప్పుడు మన లైఫ్ని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అంతేగాని నాకు టైం లేదు కదా అని భక్తిని వదిలేయకూడదు అనమాట. భక్తికి టైం ఉండాలి, వేరే వాటికి టైం చేసుకోవాలి. అట్లనే రెండింటికి టైం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ వరకు 8 hours పెట్టుకోవాలి, అది ఫిక్స్డ్గా చేసుకోవాలన్నమాట. అట్లాగే ఫ్యామిలీకి టైం ఇవ్వాలి, పిల్లలకి టైం ఇవ్వాలి, అట్లాగే భక్తికి టైం ఇవ్వాలంట. భక్తి వల్ల ఫ్యామిలీ ఎఫెక్ట్ కాకూడదు, ఫ్యామిలీ వల్ల భక్తి ఎఫెక్ట్ కాకూడదు అనమాట. అట్లా అది చూసుకోవడానికి మనకి ఇంటెలిజెన్స్ ఇచ్చారు, బుద్ధి ఇచ్చారు భగవంతుడు. ఆ బుద్ధిని మనం యూజ్ చేసుకోవాలన్నమాట. సో అప్పుడు మన లైఫ్ మంచిగా గ్రో అవ్వచ్చు అనమాట, అట్లా అర్జెన్సీస్ వస్తాయి. సో జనరల్గా చాలా మందికి ఇదే ప్రాబ్లం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి ఎక్సర్సైజ్ చేస్తే మంచిది అని తెలుసు, హెల్త్కి మంచిది అని అందరికీ తెలుసు, కానీ చాలామంది చేయరు. ఎందుకంటే వాళ్ళ ఎక్సర్సైజ్ మంచిది అని ఇంపార్టెన్స్ తెలిసింది, కానీ అర్జెన్సీ తెలవలేదు.
ఇవాళ ఎక్సర్సైజ్ చేయాలని తెలియదు. బీపీ వచ్చినప్పుడు, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు అప్పుడు స్టార్ట్ చేస్తాం అనమాట. అట్లా కాకుండా ఇప్పుడు నుంచి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలన్నమాట. అప్పుడు మనకి హెల్త్ కంటిన్యూస్గా బాగుంటుంది. అప్పుడు మనం భక్తి కూడా మంచిగా చేయొచ్చు, మన సేవలు మంచిగా చేసుకోవచ్చు, ఫ్యామిలీ మంచిగా చూసుకోవచ్చు అట్లా అనమాట. సిమిలర్లీ ఫైనాన్సెస్ కూడా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే, డబ్బులు సేవ్ చేసుకుంటే చాలా మంచిది అందరికీ తెలుసు. కానీ నెక్స్ట్ మంత్ నుంచి సేవ్ చేయొచ్చు, నెక్స్ట్ ఇయర్ నుంచి సేవ్ చేయొచ్చు అని అనుకుంటాం అనమాట. అట్లా కాకుండా ఇప్పటి నుంచి చేయాలన్నమాట. అది అర్జెన్సీ తెలుసుకోవాలన్నమాట. అట్లాగే భక్తి కూడా అర్జెన్సీ తెలుసుకుంటే మనం రోజు టైం ఎలకేట్ చేస్తాం అన్నమాట. టైం ఎలకేట్ చేసి చేయడానికి వీలవుతుంది అనమాట అట్లా. సో అది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఈ శ్లోకాలు నేర్చుకుంటున్నాం. ఇంకా నెక్స్ట్ శ్లోకాల్లో సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ చెప్తున్నారు 14వ శ్లోకంలో. ఏంటి, నేను ఇప్పుడే ఎగ్జాంపుల్ చెప్పాను కదా, కత్వాంగ మహారాజు ఒక ముహూర్తంలో భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయాడు, పర్ఫెక్షన్ వచ్చేసింది. నీకు 7 రోజులు ఉంది, సో నీకు 7 రోజులు టైం యూజ్ చేసుకొని భాగవతం మంచిగా విను అని చెప్తున్నమాట. మనకు కూడా శ్రీమద్ భాగవతం వినడము, హరే కృష్ణ మహామంత్రం జపం చేసుకోవడము చాలా విలువైనవి అనమాట మన భక్తిలో గ్రో అవటానికి. శ్రీమద్ భాగవతము వ్యాసదేవుడు, కృష్ణుడు ఒక అవతారం అనమాట. తను అట్లాగే వ్యాసదేవుడు స్పిరిచువల్ మెచ్యూరిటీలో రాశారు శ్రీమద్ భాగవతం. అందుకని శ్రీమద్ భాగవతం ఇస్ బెస్ట్ బుక్ అనమాట. అట్లాగే సుఖదేవ్ గోస్వామి శ్రీమద్ భాగవతం పలికారు. అట్లాగే పరీక్షిత్ మహారాజు చాలా ఈగర్నెస్ తోటి, ఉత్సాహంతో, ఎంతూజియాజం తోటి వింటున్నారు అనమాట. సో శ్రీమద్ అందుకనే క్వశ్చన్స్ కూడా మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు. అందుకనే మనకి శ్రీమద్ భాగవతం మొత్తం వినగలుగుతున్నాం మనం ఇట్లా. సో ఆ శ్రీమద్ భాగవతం చాలా మంచిది అనమాట. సో శ్రీమద్ భాగవతం వినడంలో ఫస్ట్ ఏమో డైలీ టైం చేసుకోవాలన్నమాట. మనకి డైలీ శ్రీమద్ భాగవతం వినడానికి టైం కేటాయించుకోవాలి మన లైఫ్లో, నెంబర్ 1. నెంబర్ 2, ఆ టైంలో మనం శ్రద్ధగా అటెన్షన్ తోటి వినాలి, క్వాలిటీ తోటి వినాలన్నమాట. అప్పుడు మనకి చాలా ఎఫెక్ట్ వస్తుంది, హార్ట్ ట్రాన్స్ఫార్మ్ అవ్వచ్చు అనమాట శ్రీమద్ భాగవతం విన్నది వల్ల. సో ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకటి ఏంటంటే, మనం భాగవతం వినేటప్పుడు ప్రేయర్ఫుల్గా వినాలన్నమాట. కృష్ణ, నేను ఇవాళ భాగవతం వింటున్నాను ఇప్పుడు, లేకపోతే భాగవతం చదువుతున్నాను, నీకు నేను ఏం నేర్చుకోవాలో నాకు తెలిసినట్టు చూడు, ఏం లైఫ్లో అప్లై చేసుకోవాలో తెలిసినట్టు చూడు అని ప్రేయర్ఫుల్ వినాలన్నమాట. ఎందుకంటే శ్రీమద్ భాగవతం చదివేటప్పుడు, మనం వినేటప్పుడు మనం కృష్ణ భగవాన్తో అసోసియేషన్ తీసుకుంటున్నాము. అట్లాగే సుఖదేవ్ గోస్వామి, పరీక్షిత్ మహారాజు, శ్రీల ప్రభుపాద వాళ్ళ అసోసియేషన్ తీసుకుంటున్నాం అన్నమాట. సో భగవంతుడు వాళ్ళ ద్వారా మనకి ఏదైతే ఇప్పుడు ఇమ్మీడియట్గా లైఫ్లో ఇంపార్టెంటో మనకి భక్తిలో గ్రో అవడానికి, అది మనకి ఇస్తారన్నమాట. అట్లా ప్రేయర్ఫుల్గా వింటే మనం గ్రహించగలుగుతాం అనమాట. అది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. ఇంకో ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఏంటంటే, కొన్నిసార్లు మనము భక్తి క్లాసెస్ వింటాము, కానీ మన ఆనందం కోసం వింటాం అనమాట. ఆనందం కోసం, ఎంజాయ్ చేయడం కోసం వినకూడదు భక్తి క్లాసెస్. భక్తి క్లాసెస్ మనం ప్యూరిఫై అవ్వడానికి వినాలి. నేను ఏం నేర్చుకోవచ్చు ఈ క్లాస్లో నుంచి, ఏం నా లైఫ్లో అప్లై చేసుకోవచ్చు నేను అనమాట. అప్పుడు మనం లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనమాట. అప్పుడు మనం సారం గ్రహించగలుగుతాం, ఎసెన్స్ గ్రహించగలుగుతాం అనమాట. లేదంటే స్పీకర్సు ఇంట్రెస్టింగ్గా చెప్పడానికి ప్యాకేజ్ చేయొచ్చు మెసేజ్ని. సో మనం ప్యాకేజ్ తీసేసుకొని ఎసెన్స్ గ్రహించాలి, ఏమి అప్లై చేసుకోవాలి నా లైఫ్లో అని. ఎసెన్స్ గ్రహించి మన లైఫ్లో అప్లై చేసుకోవాలన్నమాట. అప్పుడు మనం ఫాస్ట్ గ్రో అవుతాం అనమాట. తర్వాత కొంతమందికి మనలో కొంతమందికి అంత ఇంట్రెస్ట్ ఉండదు వినడాలంటే. సో అప్పుడు ఏం చేయాలి, అట్లీస్ట్ రెగ్యులేటెడ్గా వింటూ స్టార్ట్ చేయాలి. రెగ్యులర్గా కొంచెం టైం అన్నా రెగ్యులర్గా వింటూ స్టార్ట్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే, రెగ్యులర్గా వింటుంటే శ్రీమద్ భాగవతం ఎంత పవర్ఫుల్ అంటే, అదే మనకి ప్యూరిఫై చేస్తుంది, అదే మనకి ఆకర్షణ క్రియేట్ చేస్తుంది, అదే మనకి అటాచ్మెంట్, ఆసక్తి క్రియేట్ చేస్తుంది అనమాట. సో అట్లా స్టార్ట్ చేస్తే, ముందులో ఎట్లా చెప్పామో జాండీస్ పేషెంట్ స్వీట్ తింటుంటే ఎట్లా జాండీస్ పోతుందో, అట్లాగే భాగవతంలో ఇనిషియల్గా టేస్ట్ లేకపోయినా కూడా వింటుంటే టేస్ట్ వచ్చేస్తుంది అనమాట. అట్లాగే మన డివోటీస్ ఎవరైతే సిన్సియర్గా సీరియస్గా ప్రాక్టీస్ చేస్తున్నారో భక్తి, వాళ్ళతో అసోసియేషన్ తీసుకోవాలన్నమాట. ఉట్టిగా మీరు ఎలా ఉన్నారండి, మీరు ఎలా ఉన్నారండి అది మాట్లాడకంటే, మనం భక్తిలో ఇన్స్పిరేషన్ తీసుకోవాలన్నమాట అసోసియేషన్ వచ్చేటప్పుడు. సో అట్లా సీరియస్ డివోటీస్ దగ్గర ఇన్స్పిరేషన్ తీసుకుంటే మనకు కూడా లైఫ్లో అర్జెన్సీ వస్తుంది. అప్పుడు మనం కూడా భక్తిని సిన్సియర్గా సీరియస్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. అట్లాగే మన టైంని కూడా కాపాడుకోవాలన్నమాట. టైం వేస్టర్స్ తోటి పోకుండా, లైఫ్ అంతా టైం వేస్టర్స్తో పోకుండా, యూట్యూబ్ స్క్రోలింగ్, ఫేస్బుక్ స్క్రోలింగ్, ఆ టైం అంతా వేస్ట్ చేయకుండా, ఏదైనా గాసిప్ చేసుకోకుండా టైము మన
ప్రిస్క్రైబ్ డ్యూటీస్ చేయడం కోసము, తర్వాత మన పరవ ధర్మ డ్యూటీస్ అంటే చాంటింగ్ హియరింగ్ చేయడానికి టైం దొరికేటట్టు చూసుకోవాలి. మనం లైఫ్ని అట్లా మోల్డ్ చేసుకోవాలి. అట్లా మనకు కుదరట్లేదంటే మనం వేరే దగ్గర గైడెన్స్ తీసుకోవాలి. నేను ఎట్లా, నా స్కెడ్యూల్ ఇలా ఉంది, దీన్ని ఎట్లా అడ్జస్ట్ చేస్తే నేను చాంటింగ్ చేసుకోవచ్చు, ఎట్లా అడ్జస్ట్ చేస్తే శ్రీమద్ భాగవతం వినొచ్చు అని కన్సల్ట్ చేసి మన మెంటర్ని, గురువుని మనం లైఫ్ని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనం లైఫ్లో వాల్యుబుల్ లైఫ్ని యూజ్ చేసుకొని ప్రోగ్రెస్ అవ్వచ్చు అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఇవాళ ఎవరికైనా కామెంట్స్ అన్నా, మీ రియలైజేషన్స్ అన్నా, మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు అడగచ్చు మీరు. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుజీ. చాలా అద్భుతంగా వివరించారు. ఎలా మనము కాన్సన్ట్రేషన్గా జపం చేయాలి, ఓకే, ఎలా ప్రవచనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని చాలా బాగా వివరించారు ప్రభుజీ. అసలు ఈ చాప్టర్ అంతా దీని ఇదే మూల పాయింట్స్ ఉన్నట్టుంది ప్రభుజీ. యా, నిన్న మాతాజీ కూడా అదే చెప్పారు. చాలా చాలా అద్భుతంగా అందరికీ అర్థమైనట్టుంటుంది. యా, థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభుజీ, మీకు క్వశ్చన్స్కి టైం ఉందా ప్రభుజీ? ఎస్ మతి. ప్రభుజీ, స్వప్న మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు, అన్మ్యూట్ చేసి అడగండి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు శ్రీల ప్రభుపాద గురు మహారాజ్. హరే థ్యాంక్ యూ కృష్ణ సో మచ్ ప్రభుజీ, చాలా బాగుంది క్లాస్. ప్రభుజీ, అయితే మనం డైలీ చాంటింగ్ చేసే ముందు ఈ అపరాధాలు చదువుకోవాలా? ఆ, మనకు అంత టైం ఉండదు కదా అనేసి. మీ ఇష్టం, ఎప్పుడైనా చదువుకోవచ్చు. చాంటింగ్ చేసే ముందైనా వేరే ఎప్పుడైనా చదువుకోవచ్చు. ఎందుకంటే అపరాధాలు చాంటింగ్ చేసేటప్పుడు కాదు, రోజంతా చేయకుండా ఉండాలి కదా. ఒకవేళ మీకు కుదరట్లేకపోతే, మీ టైంలో కుదరకపోతే ఎప్పుడైనా చదవాలి. చదవడమే కాదు, వాటిని అర్థం చేసుకోవాలన్నమాట. ఇవి ఏంటి అని. లైక్ ఇవాళ మూడు అపరాధాల గురించి అర్థం చేసుకున్నాం కదా, అట్లనే అర్థం చేసుకుంటే మనం మన లైఫ్లో ఆ అపరాధాలు చేయకుండా కాపాడుకోవచ్చు అనమాట. అయితే ప్రభుజీ, ఇప్పుడు మనకి నాన్ డివోటీస్ ఉంటారు కదా, అంటే ఇప్పుడు మా రిలేటివ్స్ లో ఒకరు శంకరునికి పూజ చేస్తారు. అయితే వాళ్ళకి నేను శంకరునికి పూజ చేయొద్దు, కృష్ణునే పూజ చేయను అంటే చెప్పొచ్చా ప్రభుజీ? ఎందుకంటే స్టార్టింగ్ లో బిగినింగ్ లో అట్లనే చెప్పాను, వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారు. కాకపోతే చెప్పొచ్చా అట్లాంటి విషయం, చెప్పొద్దా? అది మీ మీకు వాళ్ళకి రిలేషన్షిప్ బట్టి, వాళ్ళ శ్రద్ధ బట్టి, దాన్ని బట్టి తెలుసుకోవాలన్నమాట. అది తెలుసుకోవడానికి కొంచెం ఇంటెలిజెన్స్ కావాలి మనకి. భగవంతుడు ఇంటెలిజెన్స్ ఇస్తారు. సో జనరల్గా కృష్ణుడు ఏంటి, 2 మెసేజ్ చెప్తారు భగవద్గీతలో. ఒక దగ్గర ఏం చెప్తారు, వేరే వాళ్ళకి ఏదైనా దేవతల మీద శ్రద్ధ ఉందనుకో వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్తారు ఒకటి. ఇంకోటేమో నా మెసేజ్ ఎవరైతే చెప్తారో వాళ్ళు నాకు చాలా ప్రియంగా ఉంటారు అన్నారు. 2 కృష్ణుడే చెప్తున్నారు. సో మనం ఏది ఎప్పుడు అప్లై చేసుకోవాలని చూసుకోవాలన్నమాట, జాగ్రత్త. కొంతమందికి శివభక్తులు చాలా భక్తి ఉంటుంది, వాళ్ళు శివుడు భక్తి బాగుందనుకో, వాళ్ళు ప్రాపర్గా ఫాలో అయ్యారనుకో, శివుడిని మంచిగా ప్రే చేశారనుకో, శివ నాకు ముక్తి రావడానికి చూడు, నాకు మంచి మార్గం చూపించు, మంచి గురువు చూపించు అని శివుడు ప్రే చేశారనుకో, వాళ్ళకి శివుడు కూడా రైట్ మార్గం చూపించవచ్చు వాళ్ళకి మంచిగా చేస్తుంటే. అలా కాదు, వాళ్ళకి అసలు ఏం అర్థం కాకుండా ఏదో చేస్తున్నారు అనుకో. చాలామంది ఏంటి, ఏదో ఒక దేవతని ప్రే చేస్తారు, ఎందుకంటే తెలియదు కదా, నాకు ఇంతకుముందు తెలియనట్టే వాళ్ళకు కూడా తెలియదు. అట్లా ఇగ్నరెంట్ ఉన్న వాళ్ళకి చెప్పినా నష్టం లేదనమాట. కాకపోతే వాళ్ళని పుష్ చేయకూడదు అనమాట. వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేయనిచ్చు. మనం స్టార్ట్ కొంచెం చెప్పచ్చు అనమాట. కొంచెం చెప్తే మనకు అర్థమవుతుంది వాళ్ళ పొజిషన్ ఎలా ఉంది, వాళ్ళు జరిగేటట్టున్నారా లేదా అని తెలుస్తుంది మనకి. సో అప్పుడు వదిలేసేటం అనమాట. మేక్ సెన్స్ పంతి? ఎస్ ప్రభుజీ. ప్రభుజీ, ఇంకొక స్మాల్ క్వశ్చన్ ప్రభుజీ. షూర్. ప్రభుజీ, ఇప్పుడు సీనియర్ మనము సర్వీస్ చేసినప్పుడు సీనియర్ డివోటీస్ తోటి సర్వీస్ చేయాల్సి వస్తుంది. అయితే కొన్నిసార్లు ఆ సందర్భంగా వాళ్ళు వేరే డివోటీస్ తోటి వేరే మాట్లాడుతున్నారు, అంటే అపరాధం చేస్తున్నారు ప్రభుజీ. మనం అట్లా అక్కడ నుంచి బయటికి వెళ్ళే సిచ్యువేషన్ లేదు. మరి అట్లాంటి సిచ్యువేషన్ లో మనం ఏం చేయాలా ప్రభుజీ? సో వాళ్ళకి చెప్పాలన్నమాట. వాళ్ళకి చెప్పేంత వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మనం ఎట్లా చెప్పగలుగుతాం ప్రభుజీ? ఆయన కూడా చెప్పొచ్చు, సున్నితంగా చెప్పాలన్నమాట, డెలికేట్గా. మనకి లైఫ్లో ఒక స్కిల్ నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన అవసరాలు మనం తీర్చుకునేటట్టు చూసుకోవాలన్నమాట. మన ఫ్యామిలీ మెంబర్స్తో అయినా కూడా, బయట వాళ్ళతో అయినా కూడా. బయట వాళ్ళతో మంచిగా ఉండాలని ఒక ప్రిన్సిపల్, కానీ వాళ్ళ వల్ల మన లైఫ్ డిస్ట్రాయ్ చేసుకోకూడదు అనమాట. 2 ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ అనమాట. రెండింటితో వర్క్ చేసుకోవాలి. ఎలా వర్క్ చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సీనియర్ డివోటీ చెప్తున్నాను అనుకో, అప్పుడు మనం చెప్పాలన్నమాట, మాతాజీ మాతాజీ ఆర్ ప్రభు హూఎవర్ ఇట్ ఈస్, నా భక్తి చాలా వీక్. నేను ఏదన్నా వేరే వాళ్ళ భక్తుల గురించి ఏమైనా విన్నాను అనుకో, నా మైండ్ ఎంత బ్యాడ్ అంటే, మీరు గొప్పవాళ్ళు, మీకు అది పట్టించుకోకుండా చాంట్ చేసుకుంటారు. నేను చాంట్ చేసుకునేటప్పుడు అవే గుర్తొస్తాయి నాకు. సో అందుకనే నాకు వేరే వాళ్ళ గురించి మాట్లాడకండి నా దగ్గర ప్లీజ్.
నేను కొంచెం గ్రో అయితే డిఫరెంట్గా ఉండొచ్చు సిచ్యువేషన్. ఇప్పుడైతే నా మైండ్ హెల్ప్ చేయట్లేదు నాకు, అన్నీ అవి గుర్తొస్తాయి, అందుకని ప్లీజ్ నాకు చెప్పకండి అని చెప్పొచ్చు అనమాట. అంటే అప్పుడు వాళ్ళు వేరే వాళ్ళకి చెప్తున్నా నేను అక్కడ ఉన్నాను ప్రభుజీ. కానీ నేను అక్కడ నుంచి వెళ్ళలేను. నా సర్వీస్ కాబట్టి. అట్లాంటి సిట్యుయేషన్ నేను ఏం చేయగలుగుతాను ప్రభుజీ? అప్పుడు కూడా చెప్పొచ్చు, అట్లా కూడా చెప్పొచ్చు, సేమ్ థింగ్. నేను ఇక్కడ ఉన్నాను కదా, నా నా భక్తి ప్రొటెక్ట్ అవ్వాలి అని మంచిగా రెస్పెక్ట్ఫుల్గా చెప్పొచ్చు. ఒకవేళ ఆ సిచ్యుయేషన్ కూడా కష్టంగా ఉందనుకో మీకు, అప్పుడు అథారిటీకి కూడా చెప్పొచ్చు అనమాట. ఓకే ప్రభుజీ. ఎందుకంటే మీరు ప్రభుజీ ఎఫెక్ట్ అవుతున్నారు కదా, మీరు ఎఫెక్ట్ అవుతున్నారు కాబట్టి చెప్పొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఏదైనా ఫిజికల్గా ఇద్దరు కొట్టుకుంటుంటే మీ మీద పడుతున్నారు అనుకో, మీకు దెబ్బలు తగ్గుతున్నాయి అనుకో, చెప్తారు కదా, అయ్యో నాకు దెబ్బలు తగ్గుతున్నాయి, మీ ఇద్దరు కొట్టుకుంటే మీరు బయటికి వెళ్ళి కొట్లాడుకోండి అని చెప్తారు. అట్లనే ఇది కూడా అనమాట. మీకు చెప్పడం కుదరకపోతే ఇంకా అథారిటీని రిక్వెస్ట్ చేయొచ్చు. ఎస్ ప్రభుజీ, ఎగ్జాంపుల్ చాలా బాగుంది ప్రభుజీ. థ్యాంక్ యూ. ఎస్ ప్రభుజీ. Yeah, sure. ప్రభుజీ చాలా మంది నేను చూస్తాను ప్రభుజీ, ఇది ఒక పాయింట్. సీనియర్ భక్తులు ఉంటారు కదా ప్రభుజీ, అంటే ప్రవచనం చెప్తూ ఉంటారు, వాళ్ళని చిన్నవాళ్ళు ఊరికే పొగుడుతుంటారు ప్రభుజీ, అంటే ముఖస్తుతి ఎక్కువ చేస్తారు. సో అది చాలా గమనించాను ప్రభుజీ. అంటే ఊరికే వెళ్ళి అంటే ఐ డోంట్ నో, అంటే అది చూస్తే చాలా ఏంటది ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది ప్రభుజీ కొన్నిసార్లు. అంటే అది ఎట్లా తీసుకోవచ్చు మనము? బికాజ్ నా వల్ల అట్లా కాదు, నేను హరే కృష్ణ బాగున్నారా అని అంటే మనసులో ఉంటుంది, అంతే రెస్పెక్ట్ ఉంటుంది వాళ్ళంటే. బట్ అలా మనం మాట్లాడలేము, బట్ వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇస్తారు. లైక్ యూనో ఎవరెవరు ఈవెన్ ఆఫీసుల్లో కూడా మనకి రెస్పెక్ట్ ఉంటుంది మన మేనేజర్లకి వాళ్ళకి, బట్ ఎవరు వెళ్ళి ముఖస్తుతి ఎక్కువ చేస్తారు అంటే వాళ్ళ ఈ పొద్దుబూకులు వాళ్ళ దగ్గరే పడి ఉండి, అంటే ఓ యు ఆర్ వెరీ గ్రేట్, ఓకే యూ నో బడీ ఈజ్ లైక్ యూ, అదంతా ఎలా తీసుకోవచ్చు ప్రభుజీ? అంటే భక్తులు కూడా ఇలా ఇలా బిహేవ్ చేయడం ఎలా తీసుకోవచ్చు? థ్యాంక్ యూ మతే. సో జనరల్గా మనం వేరే వాళ్ళ నుంచి ఆలోచించినప్పుడు మనం ఆలోచన దగ్గరే జాగ్రత్త పడాలన్నమాట, మీరు అడిగినట్టు నైస్గా. అప్పుడు ఆలోచన జాగ్రత్త పడ్డాం అనుకో, మనం వాళ్ళని మాటలలో జాగ్రత్త ఉంటాము, చేతల్లో జాగ్రత్త ఉంటామంట. వాళ్ళ దగ్గర ఆలోచనలు ఎలా జాగ్రత్త పడతామంటే, వేరే వాళ్ళ మైండ్ మనకి తెలవదు అని గుర్తుంచుకోవాలన్నమాట. నేను కృష్ణుడిని కాదు, కృష్ణుడికైతే వాళ్ళ మైండ్లో ఏముందో తెలుస్తుంది, నాకు వాళ్ళ మైండ్లో ఉండలేదు తెలవదు అని అర్థం చేసుకోవాలి. అప్పుడు ఏమో సడన్గా మనం ఎప్పుడైతే మనకి అది అర్థమైందో నాకు తెలియదు అనేది, అప్పుడు వాళ్ళకి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వచ్చు అనమాట. సో వాళ్ళకి ట్రైనింగ్ మంచిగా లేదో, వాళ్ళకి రిలేషన్షిప్ చాలా బాగుంది వాళ్ళతోటి, పర్టికులర్ రిలేషన్షిప్ స్పీకర్ తోటి, అందుకనే వాళ్ళకి నచ్చుతుంది పర్టికులర్ థింగ్, అట్లా ఏదైనా ఉండొచ్చు, నాకు తెలియదు. వాళ్ళ వ్యవహారం అలా ఉంది, సో దట్స్ ఫైన్ అని మనం అనుకుంటాం అన్నమాట. మనకేం నష్టం లేదు కదా వాళ్ళు అట్లా మాట్లాడుకున్నది వల్ల, సో మనం పట్టించుకోమన్నమాట. అది అట్లా బెనిఫిట్ ఆఫ్ డౌట్ వాళ్ళకి ఇవ్వాలన్నమాట మెయిన్గా. అది మెయిన్ ప్రిన్సిపల్ నేర్చుకోవాలి. దెన్ మనకి అప్పుడు హార్ట్లో మనకి ఫీల్ కాదు, ఓ వీళ్ళు ఇట్లా ఎందుకు చేస్తున్నారు అనుకోమన్నది. ఇంకా ఇట్స్ ఓకే, వాళ్ళ నేచర్ అలాంటిది అనేసి. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇద్దరం ఒకటే సినిమా చూసామనుకో, అప్పుడు ఒకరికి చాలా నచ్చుతుంది సినిమా, మనకేమో ఆ సినిమాలో ఏముంది అది వేస్ట్ అనుకుంటాం. అట్లనే అర్థం చేసుకోవాలన్నమాట. ఒకరికి హార్ట్ టచ్ అవుతుంది అనమాట కొంతమందికి. సో అట్లా అని మనం బెనిఫిట్ ఇచ్చేయాలి వాళ్ళకి. అది కరెక్టే ప్రభుజీ, ఆ పాయింట్ ఫాలో అవుతున్నాను. బట్ చాలా అంటే ఏముండదు అక్కడ, ఈవెన్ సింపుల్ థింగ్ ఆల్సో, వాళ్ళు మామూలు చీర కట్టుకుని ఉంటారు ప్రభుజీ సపోజ్, ఓకే అంటే ఎప్పుడుదో అది కూడా వాళ్ళు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఓ మాతాజీ వండర్ఫుల్ సారీ మాతాజీ, అది నాకు అంటే అట్లా అంటే కావాలని చెప్పినట్టు ఉంటుంది ప్రభుజీ, అట్లా ఓకే, అనిపిస్తుంది. ఓకే అంటే అది కూడా ముఖస్తుతి కావాలని వెళ్ళి విష్ చేయడము అంటే, అది నిజంగా వాళ్ళకి ఇంత ప్రేమ ఉంటుందా అంటే ప్రతి ఒక్కళ్ళని అలా చేసుకుంటారు. సో మేబీ ఐ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్ అనిపిస్తుంది కొన్నిసార్లు. బట్ నాకు అలా అలవాట్లేదు, అంటే అలవాటు అంటే రాదు అట్లా చేయడము. సో అందుకని కామ్గా ఉంటాం అనమాట, బ్యాక్ బెంచ్ లాగా. డెఫినెట్లీ అది గుడ్ ప్రాక్టీస్ కాదు, వాళ్ళు కావాలని చేస్తుంటే అది గుడ్ ప్రాక్టీస్ కాదు. ఎందుకంటే శ్రీమద్ భాగవతంలో కూడా చెప్తారన్నమాట, కృష్ణుడు ఉద్యోగిత సెక్షన్లో చెప్తారు 11th క్యాంటోలో. అట్లా ఎవరైనా మెటీరియల్ థింగ్స్ని పొగడటము, మెటీరియల్ థింగ్స్ని ఫాల్ట్ పట్టడము రెండు మంచిది కాదు అని చెప్తారు అనమాట. సో మన స్పిరిచువల్గా డివోటీ సర్కిల్లో స్పిరిచువల్గా మాట్లాడుకోవాలన్నమాట, స్పిరిచువల్గా బెనిఫిట్. ఫర్ ఎగ్జాంపుల్, మీ గురువు మర్సీ వల్ల మీరు రోజు మంచిగా చాంట్ చేసుకుంటున్నారు మార్నింగ్ నైస్గా,
మార్నింగ్ బ్రహ్మముహూర్తాలు చాన్ చేస్తున్నారు. అట్లా అప్రిషియేట్ చేయొచ్చు అన్నమాట ఒకళ్ళొకళ్ళు. మెటీరియల్ ఎస్ థింగ్స్ని ప్రభుజీ. అప్రిషియేట్ చేయకుండా. ఎస్ ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుజీ. వెల్కమ్. ఇంకెవరన్నా మాతాజీ? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు ప్రభుజీ. రెండవది ప్రణమతి. నాకు సందేహాలు ఏంటంటే, ఓ ప్రభుజీ, నాకు ఒక్కొక్క టైంలో నిద్ర సరిగ్గా పట్టదు ప్రభుజీ. నిద్ర నాకు రాదు. స్లీపింగ్ పిల్స్ వేసుకుంటేనే వస్తుంది, లేకపోతే రాదు. ఒక్కొక్క టైంలో నాకు 12, 1 గంట, 2, 3 కూడా అవుతుంది ప్రభుజీ. అట్లాంటప్పుడు నేనేం చేస్తానంటే, నాకు ఇక నిద్ర పట్టకపోతే ఇక లేచి చాంటింగ్ చేసుకుంటాను ప్రభుజీ. చాంటింగ్ చేస్తాను, 12 అయిపోతుంది కదా, నెక్స్ట్ డే కిందకు వస్తుంది కదా అని చాంటింగ్ చేస్తాను. ఒక్కొక్కసారి 16 మాలలు, 18 మాలలు చేస్తాను ప్రభుజీ. ఆ రోజుకి అది కౌంట్ అయిపోతుందా ప్రభుజీ? తెలీదు నాకు. అంటే నామాపరాధాలు వింటుంటే ఇప్పుడు ఆ డౌట్ వస్తుంది ప్రభుజీ. నేను వినలేదు జనరల్గా 12 o'clock. బేసికల్ మీ క్వశ్చన్ ఏంటంటే మిడ్ నైట్ తర్వాత చేస్తుంది నెక్స్ట్ డే రౌండ్స్ కౌంట్ అవుతాయా లేదా అని అడుగుతున్నారు కదా. అవును అవును ప్రభుజీ. ఎస్. నాకు కూడా తెలియదు మరి. కానీ కొన్నిసార్లు మనం వింటూ ఉంటాం, సీనియర్ డివోటీస్ కొంతమంది 2 o'clock లేసి చాంట్ చేస్తుంటారు, అప్పుడు కౌంట్ అయితే ఆ రోజుకి. అట్లనే తీసుకోవచ్చు మీరు కూడా 12 తర్వాత. నాకు ఎందుకంటే నిద్ర పట్టదు ప్రభుజీ. పట్టకపోతే మాత్రం చాంటింగ్ చేసుకుంటాను లేచి కూర్చొని. చాంటింగ్ చేసుకుంటాను కాబట్టి అది కౌంట్ అవుతుందా కాదా అనేది. ఇప్పుడు నామాపరాధాలు వింటున్నాను కాబట్టి అలా రోజు కాదు ప్రభుజీ, అది అప్పుడప్పుడు మధ్య మధ్యలో. అలాగే అది అపరాధం అయితే కాదు, అది తెలుసు. ఎప్పుడు చాంటింగ్కి ఎప్పుడైనా చేసుకోవచ్చు, అపరాధం అయితే లేదు దాంట్లో. ఎనీ టైం అంటాడు కదా, అంటారు కదా భగవంతుడు, కృష్ణ పరమాత్మ అంటాడు కదా, ఎనీ టైము మీరు పూజలో ఉండొచ్చు అంటారు కదా. అలా అని చేసుకుంటాను ప్రభుజీ. అది నెక్స్ట్ డే కౌంట్ అవుతుందా కాదా అనేది నాకు తెలియదు ప్రభు. కౌంట్ అవుతుంది అనుకుంటున్నాను మతయ్య. మీ గురువు గారిని కూడా అడగచ్చు. నాకైతే కౌంట్ అవుతుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే డివోటీస్ కొంతమంది 2 గంటలకు కూడా కూర్చొని చేస్తారు చాంటింగ్, అందుకని. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మతయ్య. థ్యాంక్ యూ ప్రభుజీ. యా ఓకే ప్రభుజీ. సో ఇంకా ఎవరికి ప్రశ్నలు లేనట్టున్నాయి ప్రభుజీ ఇక్కడితో. సో ఇక్కడితో క్లాస్ ముగిద్దాం ప్రభుజీ. ఎస్ ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుజీ. మీరు మళ్ళీ మా క్లాస్కి వచ్చి ఇలా ప్రవచనం చెప్పాలని కోరుకుంటున్నాం ప్రభుజీ. సో వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. లాస్ట్ మినిట్ లో అడుగుతున్నాను చేసేటప్పుడు. ఎస్ మాతాజీ, చెప్పండి మాతాజీ. ఎవరు? ప్రభుజీ. యా హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ చెప్పండి ప్రభుజీ. కాశీ యాత్రలు ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. అంటే అన్ని చెప్తా ఉంటారు కదా, కాశీలో చనిపోతే ముక్తి వస్తుంది, ఇవన్నీ నిజమేనా? అంటే కాశీ యాత్రలు ఇవన్నీ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, శివుణ్ణి గౌరవించాలి, అలానే కృష్ణుడిలాగా పూజ చేయక్కర్లేదు అన్నారు కదా. ఈ కాశీ యాత్రలు ఇంకా రకరకాలు ఉన్నాయి కదా, ఏవో రామేశ్వరం. అందరూ మనం ఓల్డెన్ డేస్ నుంచి అందరు కాశీ యాత్ర చేసి వస్తుంటారు ఒక్కసారన్నా. అవన్నీ నిజమేనా? అంటే ఏంటి, నాకు అర్థం కావట్లా అవన్నీ. థ్యాంక్ యూ మతయ్య. సో ఫ్యూ థింగ్స్ చెప్తాను. ఒకటి ఏంటంటే అవి నిజమే అనమాట. నిజమే అంటే శివుడికి ముక్తి పెట్టడానికి శక్తి ఉంది శివుడికి. ఎందుకంటే విష్ణుమూర్తి ఒక గుణరూపం కదా, గుణావతారం కదా. శివుడికి ముక్తి ఇచ్చే శక్తి ఉంది. అది 1 ప్రిన్సిపల్ తెలుసుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే భక్తి ఎవరికి భక్తి చేస్తున్నామని కాదు, మనకి కాన్షియస్నెస్లో వాళ్ళ గురించి వాళ్ళ పొజిషన్ తెలిసి ఉండాలన్నమాట. దాన్ని బట్టి కూడా మనకి రిజల్ట్ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను విఘ్నేశ్వరుడు, కృష్ణుడు అందరూ ఒకలే అనుకున్నాను అనుకో, అప్పుడు నాకు అది అఫెన్సివ్ వర్షిప్ అనమాట. విఘ్నేశ్వరుని వర్షిప్ చేసిన కూడా అపరాధం కింద వస్తుంది అనమాట అది. ఫర్ ఎగ్జాంపుల్. అట్లాగే కానీ నాకు తెలియకుండా వర్షిప్ చేస్తే మంచిదే మళ్ళీ, అట్లా విఘ్నేశ్వరుని వర్షిప్ చేసిన ఎగ్జాంపుల్. అట్లాగే కాశీలో ఒకసారి వెళ్ళగానే అక్కడ ప్రాణం వదిలేసేయగానే వెళ్ళొచ్చు అంటారు కదా. సో దానివల్ల బెనిఫిట్ ఉంటుంది అనమాట. కానీ జనరల్గా 2 థింగ్స్ అనమాట. ఈ కట్వాంగ్ మహారాజ్ స్టోరీలు కూడా ఆ లాస్ట్ ఒక ముహూర్తంలో ఆయన మనసులో ఎట్లా పెట్టగలిగారు? ఎందుకంటే లైఫ్ మొత్తం భక్తి ప్రాక్టీస్ చేస్తారనమాట, అందుకని లాస్ట్లో పెట్టగలిగారు అనమాట. అట్లాగే
ఫర్ ఎగ్జాంపుల్ కాశీ కన్నా బృందావనికి వెళ్ళినా కూడా ఉమ్, ప్రాణం వదిలేశారనుకో, అది చాలాసార్లు ఆ సిచ్యుయేషన్ కూడా రాదనమాట. ఉమ్, కొంతమంది, నేను డివోటీస్ దగ్గర నుంచి విన్నాను, కొంతమంది బృందావనంలో ప్రాణం వదిలేస్తే మంచిదని వెళ్తారంట. వెళ్ళిన ఉమ్, తర్వాత లాస్ట్ మినిట్లో ఏదో సివియర్ ఇల్నెస్ వస్తుంది. ఉమ్, సివియర్ ఇల్నెస్ వస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఓకే బృందావనం నుంచి బయటికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్తారన్నమాట. ఉమ్, అక్కడ ఉమ్, వదిలేస్తారు ప్రాణం. అట్లా ఉమ్, అట్లా ఉంటాయి అనమాట. సో ఉమ్, మనకి ఇంకో ప్రిన్సిపల్ ఏంటంటే, దేవుడి కృప వల్ల ఏదైనా అవ్వచ్చు, ఉమ్, అది గుర్తుంచుకోవాలి. ఉమ్, కానీ మనం సాధన సిద్ధ భక్తుల్లాగా ప్రాక్టీస్ చేస్తాం అనమాట. ఉమ్, కృపాసిద్ధ భక్తిలాగా ప్రాక్టీస్ చేయం. కృపాసిద్ధ భక్తి అంటే నాకు భగవంతుడి దయ ఉంటే నేను వెళ్ళిపోతాను, లేదంటే లేదు, నేను ఏం చేయను. ఉమ్, ఉమ్, సాధన సిద్ధ భక్తి అంటే మన మీద డిపెండ్ ఉంది, మనకు భగవంతుడికి సిన్సియరిటీ ఉంది అని చూపించడానికి మనం సాధన చేస్తాం అనమాట. ఉమ్, అప్పుడు భగవంతుడి కృప ఇస్తే మనం గ్రో అవ్వచ్చు అంట భక్తిలోకి. ఉమ్, అట్లా ఆ లాస్ట్ అలాంటి సిల్వర్ బుల్లెట్ పట్టుకొని మనం డిపెండ్ అవ్వకుండా మన ఉమ్, ప్రయత్నం మనం చేస్తాం మన సాధన. ఉమ్, మేక్ సెన్స్ మాత్రి? ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ హెల్ప్స్ సార్. మీకు డౌట్ ఏమైనా క్లియర్ కావాలంటే చెప్పొచ్చు మళ్ళీ. అంటే మనం ఇంకా అంటే ఆ యాత్రలు ఒకవేళ వెళ్ళినా కూడా ఆ మనసులో మనం కృష్ణుడిని తలుచుకోవాలి అంటున్నారా? నాకు అంటే నేనంటే ఓకే, చనిపోవటం యాత్ర. దాకా నేను చనిపోవటం దాకా అంత ఆలోచించట్లేదు. ఓకే. అంత ఆ క్వెషన్ అయితే అడగట్లేదు. జస్ట్ అంటున్నారు కదా అని చెప్తున్నాను గానీ, యాత్రకి అసలు మనం వెళ్తేనే. ఆ యాత్రలో ఎళ్ళొచ్చా? గాట్ అంటే ఇట్. చాలా టైము, చాలా డబ్బు, టైం కరెక్ట్. అన్నీ స్పెండ్ చేసుకొని ఎళ్తాం గదా! ఎంతో భక్తితో అక్కడ ఎళ్తారు కదా! మనం ఎందుకెళ్ళాలి అక్కడికి? ఎళ్ళొచ్చా? అనే క్వెషన్స్ నాకు అది వరకు ఎళ్ళాలని ఉండేది. థ్యాంక్ యూ. హ్మ్. థ్యాంక్ యూ ఫర్ క్లారిఫైయింగ్ మాతాజీ. మనం కృష్ణ భక్తిలో హ్మ్. ఉన్నాం కాబట్టి మనకు అది ఇంపార్టెంట్ కాదు. అన్ని వేరే దేవతలు హ్మ్. తీర్థస్థలాలకి వెళ్ళడానికి ఇంపార్టెంట్ ఏం లేదు హ్మ్. మనకి. హ్మ్. సో ఒకవేళ హ్మ్. వెళ్ళినా కూడా నష్టమైతే లేదు. కానీ మనం అంత హ్మ్. టైం స్పెండ్ చేసి వెళ్ళడం అవసరం లేదు. ఎందుకంటే మనకి ఆల్రెడీ కృష్ణుడి ఫోకస్ హోలీ హ్మ్. ప్లేసెస్ ఉన్నాయి కదా, హ్మ్. బృందావనం, మాయాపూర్, జగన్నాథ్పురి, హ్మ్. ద్వారక, అట్లా వెళ్ళొచ్చు హ్మ్. మనం. ఓకే. వెళ్ళి మోస్ట్ ఇంపార్టెంట్ వెళ్ళడం కాదు, మోస్ట్ ఇంపార్టెంట్ ఆ! అక్కడికి వెళ్ళి డివోటీస్ హ్మ్. దగ్గర వినడం అనమాట. అక్కడ ఓకే. భగవంతుడి కథ ఓహ్! వింటాం. హ్మ్. హ్మ్. సో అట్లా యాహ్! టైం స్పెండ్ చేసుకోవచ్చు మరి. ఓకే. మేక్స్ సెన్స్. షూర్. ప్రభుజీ. ఓకే, థాంక్ యూ. థాంక్ యూ సో వెల్కమ్. మచ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? కాల్ క్లోజ్ చేసే ముందు అన్మ్యూట్ చేసి అడగగలరు. ఓకే ప్రభుజీ. ఓకే, షూర్. ఇంకెవరు థ్యాంక్ యూ మాతాజీ. అడగలేదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. దండవత్ ప్రణామాలు. శ్రీల ధన్యవాదాలు. ప్రభుపాద్ కీ జై, జై శ్రీమద్ భాగవతం కీ కీ జై, జై. శ్రీ సుందరానంద దాస్ ప్రభుజీ కీ జై. హరే హరే కృష్ణ. కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ప్రభుజీ. థ్యాంక్ యూ. అందరూ మళ్ళీ వచ్చే వారం కలుద్దామండి. హరే కృష్ణ. హరే హరే కృష్ణ.